రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని మనము 6 వారాల నుంచి ధ్యానిస్తూ వచ్చాం. పౌలు యొక్క కారణాలు, ఎందుకు ఈ పత్రికని రాస్తా ఉన్నాడో దాని తాలూకా కారణాలను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది, అది అనగా సువార్త. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అన్నటువంటి ఈ రెండు మాటలని కూడా మనము గత వారము ధ్యానించాం. సువార్త ప్రకటించడానికి నేను రోమా పట్టణానికి రావాలి అని అనుకుంటున్నాను అన్న కోరికని వ్యక్తం చేసినటువంటి పౌలు ఎందుకు సువార్తని ప్రకటించడానికి ఆయనకి అంత కోరిక ఉన్నదో, అది ఏదో ఆవేశపూరితమైనటువంటి కోరిక కాదు, కానీ సువార్తని అర్థం చేసుకున్నవానిగా, సువార్త యొక్క మర్మములు గ్రహించినటువంటి వ్యక్తిగా అతను చెప్తున్నటువంటి మాటలు అని మనకు అర్థం కావడానికని ఈ 16-17 వచనాలు ప్రత్యేకించి రాశాడు. పైగా ఈ 16-17 వచనాలు మనకి మిగతా పత్రికకి ఒక బ్రిడ్జ్ లాగా, ఒక వంతెనలాగా కనిపిస్తాయి అన్నటువంటి విషయాన్ని కూడా గత వారం మనం గమనించాం. ఎందుకంటే 16-17 వచనాలలో పౌలు చెప్తున్నటువంటి మాటలని 18వ వచనం నుంచి ఇక ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాడనమాట. అది ఒక ఫౌండేషన్ కింద తీసుకోవచ్చు మనం. ఇప్పుడు 18వ వచనం నుంచి చూద్దాం. సువార్త గురించినటువంటి ప్రత్యేకతను వివరించిన పౌలు ఇప్పుడు మిగతా విషయాలని మనకి బయలుపరచబోతా ఉన్నాడు. 18వ వచనం నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. పౌలు ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేస్తున్నాడు అనమాట. సువార్త గురించి ప్రకటించాడు, సువార్త యొక్క ప్రత్యేకత ఏంటో చెప్పాడు. ఆ ప్రత్యేకత ఏంటి అంటే, సువార్త అన్నటువంటి ఈ విషయము ద్వారా దేవుని యొక్క నీతి అన్నటువంటిది ఏదో బయలుపరచబడతా ఉన్నది అని అన్నాడు. ఎందుకంటే ఏలయనగా నమ్ము ప్రతివానికి అని అంటూ చెప్తా ఉన్నాడు కదా. సువార్త దేవుని శక్తి అని అన్నాడు 16వ వచనంలో. తర్వాత ఆ సువార్త మూలముగా విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు, అంటే సువార్త యందు బయలుపరచబడతా ఉన్నది అని కూడా చెప్పాడు. కాబట్టి మనకి సువార్త యొక్క కారణము, ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఏంటంటే దేవుని యొక్క నీతి బయలుపరచబడాలి. ఆ దేవుని యొక్క నీతి అంటే ఏంటి? దేవుడు మనకి ఇస్తున్నటువంటి నీతి. దేవుడు నీతిమంతుడు అన్నటువంటి దేవుని యొక్క గుణము కాదు, కానీ దేవుడు మనకిస్తున్నటువంటి నీతి ఆ సువార్త ద్వారా బయలుపడతా ఉన్నది. ఎలా బయలుపడతా ఉన్నది? విశ్వాసం మూలముగా మనం దానిని నమ్మినప్పుడు ఆ నీతి మనకి ఆపాదించబడుతుంది. ఈ విషయాలన్నీ కూడా తర్వాత మరలా మనకి వివరిస్తాడు. క్షుణ్ణంగా ఒక్కొక్క మాటని వివరించుకుంటూ వెళ్తాడు. కాబట్టి కంగారు పడద్దు. ఇప్పుడు మీకు సంపూర్ణంగా అర్థం కాకపోతే మీరు ఫాలో అవుతూ ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని. కాబట్టి సువార్త అన్నటువంటిది దేవుని యొక్క నీతిని బయలుపరుస్తూ ఉన్నది. ఎలా దేవుని యొక్క నీతి బయలుపడతా ఉన్నది అని అంటే, విశ్వాసం మూలముగా బయలుపడతా ఉన్నది. ఆ విశ్వాసం మూలముగా కూడా ఎలా బయలుపడతా ఉంది అని అంటే, ప్రారంభంలో కొంచెం విశ్వాసంతో ప్రారంభమై గడిగడికి అడుగడుగురా పెరిగేటువంటి విశ్వాసము, అంటే విశ్వాసము నుంచి అధిక విశ్వాసమునకు మనల్ని తీసుకుని వెళ్తూ ఈ సువార్త ఇచ్చేటువంటి నీతి మనకి బయలుపడతా ఉన్నది అని చెప్పాడు. కాబట్టి సువార్త ఎందుకు ఇచ్చాడు దేవుడు? నీతి బయలుపరచబడడానికి. అయితే ఇంకొక కారణం కూడా ఉంది సువార్త దేవుడు మనకు అనుగ్రహించడానికి. ఎందుకు అనంటే,
18వ వచనంలో చెప్తా ఉన్నాడు అనమాట. మీరు ఇంగ్లీష్లో కనుక ఫాలో అవుతా ఉంటే 18వ వచనం మీకు ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఫర్ ద రాత్ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్డ్ ఫ్రమ్ హెవెన్ అని అంటాడు అనమాట. ఫర్ అన్నటువంటి పదముతో ప్రారంభిస్తాడు, లేకపోతే ఎందుకనగా అన్నటువంటి అన్న పదంతో ప్రారంభిస్తాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడతా ఉన్నది. సువార్త రావాల్సినటువంటి అవసరము ఎందుకు వచ్చింది అంటే, సువార్తకు ముందు, సువార్త బయలుపరచడానికి ముందు, లేకపోతే సువార్త దేవుని నీతిని బయలుపరచడానికి ముందు ఇంకొకటి ఏదో బయలుపరచబడిందంట. అది ఏంటి బయలుపరచబడుతున్నది అన్నటువంటి అదే మాటను వాడుతా ఉన్నాడు అనమాట. మీరు 17వ వచనంలో నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అన్నటువంటి మాటను చూశారు. ఇక్కడ 18వ వచనంలో కనుక మీరు చూస్తే ఇక్కడ ఇంకొక బయలుపరచబడుచున్నది అన్నటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సో కంపేర్ చేస్తూ ఉన్నాడు. ఏది బయలుపరచబడింది? 18వ వచనం ప్రకారం దేవుని కోపము బయలుపరచబడిందంట. దేవుని యొక్క కోపము లేకపోతే ఉగ్రత బయలుపరచబడింది. సువార్త ప్రకటించబడడానికి ముందే, లోకములో సువార్త చొచ్చుకొని రాక మునిపే దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత పరలోకములో నుంచి బయలుపరచబడింది అని చెప్తా ఉన్నాడు పౌలు. దేవుని యొక్క కోపము బయలుపరచబడింది కాబట్టి ఈ దేవుని యొక్క ఉగ్రతను నెగెట్ చేసేటువంటిది ఏమున్నది? దేవుని యొక్క ఆగ్రహానికి ప్రతి వ్యక్తి నాశనమైపోవలసిందే. పాపము వల్ల వచ్చి జీతము మరణము అనేటువంటి మాట మనకు తెలుసు. కాబట్టి దేవుని యొక్క కోపము ప్రతి వ్యక్తి పైన నిలిచి ఉంటే, ప్రతి ఒక్క వ్యక్తి దేవుని యొక్క కోపం క్రింద ఉంటే ఏ మనిషి రక్షించబడతాడు? ఈ రకంగా మనం ఆలోచించినప్పుడు దేవుడు ఒక ప్రణాళికని కల్పించాడనమాట. ప్రతి మనిషి దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నాడు. అయితే ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి దేవుడు కల్పించినటువంటి ఒక దారి ఏంటంటే దేవుని యొక్క సువార్త. కాబట్టి పౌలు ఆ విషయాన్ని చెప్తున్నాడు అనమాట. ఎందుకు దేవుని యొక్క సువార్త బయలుపరచబడింది అని అంటే మనం అర్థం చేసుకోవాలంటే, ఒకటి నీతి అనుగ్రహించడానికి. అయితే నీతి అనుగ్రహించవలసినటువంటి కారణం ఎందుకు అనంటే, మనుషులందరూ కూడా దుర్నీతి చేసి సత్యమును అడ్డగిస్తా ఉన్నారు కాబట్టి దేవుని కోపము ముందే బయలుపరచబడింది. ఎప్పుడైతే అవ్వ ఆ పండు తీసుకున్నదో, ఆదాము దానికి అంగీకరించి ఆయన కూడా ఆ పండును తీసుకొని తిన్నాడో, వెంటనే నీతి కలిగినటువంటి మనుష్యుడు, లేకపోతే అప్పుడు దాకా పరిశుద్ధంగా ఉన్నటువంటి మనుష్యుడు, దేవుని పోలినటువంటి మనుష్యుడు అకస్మాత్తుగా దుర్నీతి చేసినటువంటి మనుష్యుడు అయిపోయాడు అనమాట. సత్యమును అడ్డగించేటువంటి మనిషి అయిపోయాడు అనమాట. భక్తిహీనుడు అయిపోయాడు అనమాట. కాబట్టి సువార్త ప్రకటించబడలేదు ఇంకా అప్పటికి. సువార్త ప్రకటించబడడానికంటే ముందే దేవుని యొక్క కోపము బయలుపరచబడింది. దేవుని యొక్క కోపము బయలుపరచబడింది కాబట్టి ఇప్పుడు ఆ ఎఫెక్ట్ని రెడ్యూస్ చేయాలంటే, ఆ ఎఫెక్ట్ని నెగేట్ చేయాలి అని అంటే సువార్త బయలుపరచబడాల్సినటువంటి అవసరం వచ్చిందనమాట. కాబట్టి దేవుని కోపము అన్నటువంటి ఈ పదాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ దేవుని కోపము అన్నటువంటి ఈ మాట గ్రీకు భాషలో ఆర్గే అన్నటువంటి పదం నుంచి వచ్చినటువంటి పదం అనమాట. ఇది ఆర్గే అన్నటువంటి పదంతో దీనిని సంబోధిస్తూ ఉండేవాళ్ళు. మన భాషలో కూడా కోపము అని అంటే ఉగ్రత అని అంటాం, మనం కోపము అని అంటాం, రౌద్రము అని అంటాం, క్రోధము అని అంటాం. రకరకాల పర్యాయ పదాలు ఉన్నాయి కదా. ఒక్కొక్కటి కోపానికి మనం పర్యాయపదంగా వాడినా సరే ఒక్కొక్కటి కొంచెం తేడా ఉంది. దాని యొక్క అర్థంలో, దాని యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్లో మనకి కొంచెం తేడా మీనింగ్స్ ఇస్తూ ఉంటాయి కదా. అలాగే గ్రీకు భాషలో కూడా రకరకాల పదాలు ఉన్నాయి కోపానికి. ఈ ఆర్గే అనేటువంటి పదాన్ని పౌలు ఇక్కడ వాడాడు అనమాట. థ్యూమోస్ అనేటువంటి ఇంకొక పదం ఉంది, అది కూడా కోపానికే వాడతారు సహజంగా. కానీ థూమోస్ అనేటువంటి పదము ఇది ఎప్పుడు వాడతారంటే, కోపము సడన్గా వచ్చేసింది అనుకోండి, సడన్గా ఏదన్నా మనకి ఇష్టం లేని పని జరిగినప్పుడు సడన్గా మనం కోపపడతాం అనమాట. ఒకసారి పొంగుకొని వచ్చేస్తుంది అనమాట, కోపం ఆవేశం వచ్చేస్తుంది అనమాట, వెంటనే ఆవేశం వచ్చేస్తుంది. దానిని థూమోస్ అని అంటారు అనమాట. అంటే వెంటనే ఆపుకోలేకుండా వచ్చేసేటువంటి కోపం. ఆర్గే అనేటువంటిది అలాంటి కోపం కాదు. ఆర్గే అనేటువంటిది ఏంటంటే ఇది చాలా కాలం నుంచి బిల్టప్ అయిపోయింది అనమాట. కోపం అలాగా ఆపుకుంటా ఉన్నాడు అనమాట. ఎవరన్నా సరే ఆర్గే అని మనం అన్నామంటే ఆ వ్యక్తి కోపాన్ని ఆపుకుంటా ఉన్నాడు అనమాట. కాబట్టి కోపం పెరిగిపోతా ఉంది, కానీ బయటికి రాలేదు ఇంకా. కోపం ఆ స్థితిలో ఉన్నాడు అనమాట. కోపం అనేటువంటి స్థితిలో ఉన్నాడు. కొంతమంది వ్యక్తుల మీద మనకు అలాంటి కోపాలు ఉంటాయి అనమాట. లోపల పెరిగిపోతూ ఉంటుంది అనమాట. పెరిగిపోయి ఇక ఒక స్టేజ్ వస్తుంది అనమాట. ఆ స్టేజ్ ఏంటంటే వాళ్ళ మీద ఇంకా కాన్స్టెంట్గా కోపంలోనే ఉంటాం మనం. వాళ్ళని చూస్తేనే మనకి కోపం వస్తుంది అనమాట. కాన్స్టెంట్ కోపంగా ఉంటాం అనమాట. ఆ స్టేజ్ అనమాట ఆర్గే అనేటువంటి స్టేజ్. కాబట్టి ఇక్కడ కోపము ఉవ్వెత్తున రావట్లేదు అనమాట. దేవుడు పాపం చేస్తున్న మనిషిని చూసిన ప్రతిసారి చిందేసేయట్లేదు, లేకపోతే దేవునికి ఇమోషన్ సడన్గా వచ్చేయట్లేదు. ఆయన యొక్క స్టేటే, ఆయన స్టేటే కోపంగా ఉన్నాడు అనమాట ఆయన.
దుర్నీతి చేస్తున్నటువంటి మనుషులను చూస్తూ. కాబట్టి ఈ పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఊరికే ఆవేశపడుతూ వచ్చేటువంటి పదం కాదు ఇది. దేవుని యొక్క స్టేజే అలా ఉందన్నమాట. ఎంతో కాలం నుంచి దేవుడు అలాగా వెయిట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ స్థితి, ఆ స్టేజే కోపంగా ఉన్నటువంటి స్టేజ్ అన్నమాట, ఆయన యొక్క స్టేజ్. అందుకనే దీనిని సెటిల్డ్ యాంగర్ అని పిలుస్తారు అనమాట చాలా మంది. సెటిల్డ్ యాంగర్ అంటే ఒక స్థాయికి వచ్చేసి ఇంకా అక్కడ నిలిచిపోయింది అనమాట. అలాగ దేవుని యొక్క కోపం రెడీగా ఉందన్నమాట, ఎప్పుడు బద్దలవుతుందో అన్నట్లు రెడీగా ఉందన్నమాట. ఆ కోపం బద్దలవడానికి దేవుడు దాన్ని అలా దాచుకుంటా ఉన్నాడు అనమాట, కోపాన్ని అలాగా దాచుకుంటా ఉన్నాడు. రోమిల్ రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 5వ వచనం చూడండి, ఈ మాటనే పౌలు మనకు అక్కడ రాస్తాడు. 2:5 చూడండి. కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును ఉమ్, అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు ఉమ్. నీవే తన సమకూర్చుకొనుచున్నావు. సమకూర్చుకొనుచున్నావు అని అంటున్నాడు అనమాట. అక్కడ సమకూర్చుకొనుచున్నావు అంటే యు స్టోరింగ్ అప్ అని అంటున్నాడు అనమాట పౌలు. సమకూరుస్తున్నావు నువ్వు, నీకోసం నువ్వే ఉగ్రతను అంటే దాచుకుంటున్నావు. నెలకి ఇంత అనేసి బ్యాంకులో వేసుకుంటూ ఉంటారు కదా, సేవింగ్స్ అని అంటాం కదా, మనం దాచుకుంటూ ఉంటాం, డబ్బులు దాచుకుంటూ ఉంటాం, లేకపోతే చిన్న పిల్లలు డిబ్బీలు వేసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాగా కోపాన్ని దాచిపెట్టుకుంటున్నావు అనమాట, కోపాన్ని స్టోర్ చేసుకుంటున్నావు అనమాట. ఉగ్రతని, దేవుని యొక్క ఉగ్రతని, అంటే దేవుడు వెంటనే వదిలిపెట్టట్లేదు ఆ ఉగ్రతని, ఆయన కొంతకాలం వెయిట్ చేస్తున్నాడు అనమాట. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో మోషే పాట పాడుతూ ఉంటాడు. 32వ అధ్యాయంలో అది మోషే కీర్తన. ఆ కీర్తనలో 34, 35 వచనాల్లో ఏమన్నాడు చూడండి మోషే ఒకసారి. ఇది నా యొద్ద మరుగుపడి ఉండలేదా, నా ఇది అంటే నిధుల అక్కడ కోపం గురించి అనమాట, దేవుని ఉగ్రత గురించి మాట్లాడుతూ అన్నాడు అనమాట. ఇది అన్నప్పుడు అలా అర్థం చేసుకోండి. చదవండమ్మా. ఇది నా యొద్ద మరుగుపడి ఉండలేదా, ఉమ్, నా నిధులకు ముద్రింపబడి ఉండలేదా, ఉమ్, వారి కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే, వారి ఆపదను సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. చాలమ్మా. కాబట్టి దేవుడు అక్కడ అంటా ఉన్నాడు అనమాట, నాలో ముద్ర వేయబడి ఉండలేదా అని అంటా ఉన్నాడు కోపాన్ని. నేను దాచుకొని ఉంచుకోలేదా కోపాన్ని? అది పగ తీర్చుకునేవాడు నేనే కాబట్టి ఒక దినం ఉంది, ఆ పగ తీర్చుకునే దినాన్ని నేను మొత్తం అంతా కూడా ఆ కోపాన్ని అంతా కూడా ప్రదర్శిస్తాను వారి మీద. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట, గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ స్టోర్స్ అప్ యాంగర్. ఆయన ఊరికే కోపాన్ని వెంటనే కక్కేసేటువంటి దేవుడు కాదు. ఆయన కోపాన్ని లోపల దాస్తాడనమాట. వెంటనే కోపం చూపించడం, ఎందుకంటే ఆయనకి దీర్ఘశాంతం ఉందని కూడా పేరు ఆయనకి. దీర్ఘశాంతము, దీర్ఘశాంతి అని మనం పిలుస్తూ ఉంటాం దేవుణ్ణి. కాబట్టి దీర్ఘశాంతం అనేది ఆయన ఒక లక్షణం కాబట్టి ఆయన వెయిట్ చేస్తాడనమాట, వేచి ఉంటాడనమాట. కోపం వచ్చినా సరే దానిని వెంటనే ఆయన చూపించకుండా ఆగుతాడనమాట. పశ్చాత్తాపడతారేమో అని ఆగుతాడనమాట. ఆదికాండం 6వ అధ్యాయంలో మీకు తెలుసు, తీయక్కర్లేదు కానీ మనకు తెలిసిన ఎగ్జాంపుల్సే చెప్తాను నేను మీకు. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు ఉన్నాడు. ఆయన యొక్క కాలంలో మొత్తం ప్రపంచమంతా కూడా బహుభయంకరంగా పాపం చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు నోవహుకి, ఒక ఓడ కట్టు నోవహు అని అన్నాడు. ఓడ కడుతున్నారు. ఓడ ఎన్ని సంవత్సరాలు కట్టాడు నోవహు? 1 సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కట్టాడు. 100 సంవత్సరాలు దేవుడు దీర్ఘశాంతాన్ని వహించాడు అనమాట. ఆయన కోపాన్ని స్టోరప్ చేసుకున్నాడు అనమాట. వాళ్ళకి టైం ఇచ్చాడు అనమాట 100 సంవత్సరాలు. కాబట్టి 100 సంవత్సరాలు అయిన తర్వాత జలప్రళయం వచ్చింది. 100 ఇయర్స్ టైం ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. అదే ఆదికాండం 15వ అధ్యాయం కనుక మీరు చూస్తే దేవుడు కలలో అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటికి ఇంకా ఆయన పేరు మార్చబడతా ఉంది. కాబట్టి ఆయనతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు అనమాట దేవుడు, అమోరీల యొక్క అక్రమము అని అంటాడు అనమాట దేవుడు. అమోరీల యొక్క అక్రమం అని అంటూ నీ పిల్లల యొక్క 4వ తరం మరల ఇక్కడికి వస్తారు, అప్పుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాను అని అన్నాడు అనమాట దేవుడు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు టైం? చాలా 100 సంవత్సరాలు ఇచ్చాడు అమోరీలకి టైం. నిర్గమకాండంలో కనుక మీరు చూస్తే దేవుడు 17వ అధ్యాయం 14వ వచనంలో తీయక్కర్లేదు కానీ నిర్గమకాండంలో అక్కడ చెప్తాడనమాట, అమాలేకీలందరినీ కూడా సమూలంగా నాశనం చేసేస్తానని అన్నాడు దేవుడు. ఇశ్రాయేలుకు ఒక వాగ్దానం చేశాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఆ వాగ్దాన దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి మీదకి మొట్టమొదటిగా దండెత్తి వచ్చినటువంటి జనాంగం వీళ్ళే, అమాలేకీయులు. ఇంకా 17వ అధ్యాయం అంటే ఇంకా 10 ఆజ్ఞలు కూడా ఇవ్వబడలేదు అనమాట, 20వ అధ్యాయంలో ఇవ్వబడతాయి. ఇవన్నీ జరగక మునిపే ఇశ్రాయేలీలు జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చారు, ఎర్ర సముద్రాన్ని దాటారు, వెంటనే అమాలేకీయులు వచ్చారనమాట వారి మీదకి. కాబట్టి దేవుని ఆగ్రహం వారి మీద రగులుకుంది. తుడిచిపెట్టేస్తాను వాళ్ళని అని అన్నాడు. ఐ బ్లాట్ అవుట్ దేర్ నేమ్ అని అన్నాడు. అమాలేకీయుల యొక్క నామం నేను తుడిచిపెట్టేస్తాను అన్నాడు. ఎప్పుడు దాకా ఆగాడు దేవుడు? సౌలు కాలం వరకు ఆగాడు. సౌలు తుడిచిపెట్టాడు అనమాట. 100 సంవత్సరాలు టైం ఇచ్చాడు దేవుడు. కాబట్టి బైబిల్లో ఎన్నో ఉపమానాలు ఉన్నాయి, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దేవుడు తన కోపాన్ని వెంటనే చూపించట్లే, హీ స్టోరింగ్ అప్ ద రాత్. కోపం ఆపుకుంటున్నాడు అనమాట, దానిని అలా స్టోర్ చేస్తా ఉన్నాడు అనమాట. ప్రజలు
వాళ్ళు దుర్నీతితో వ్యవహరించే కొలది ఆ కోపం అలా పైలప్ అవుతా ఉందన్నమాట. కోపం అలా పైలప్ అవుతా ఉందన్నమాట. స్టోర్ చేస్తా ఉన్నాడు అనమాట దేవుడు. నిన్నేవే ఎగ్జాంపుల్ తీసుకోండి, యోనాను పంపించాడు వాళ్ళు మారు మనసు పొందుతారేమో అని. ఇశ్రాయేలుని, యోధాని తీసుకోండి, వాళ్ళ యొక్క రాజ్యాలు పాపం చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఎంతమంది ప్రవక్తలను వారి దగ్గరికి పంపించాడో. కంటిన్యూస్గా, కాన్స్టెంట్గా పంపిస్తానే ఉన్నాడు అనమాట దేవుడు. వెంటనే తీర్పు తీర్చలేదు వాళ్ళకి. కృప కలిగిన వాడే మారు మనసు పొందుతారేమో అని ఎదురు చూస్తా వచ్చాడు అనమాట దేవుడు. కాబట్టి ఈ కోపము, ఇది దేవుని యొక్క కోపము అని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, దిస్ ఇస్ అన్ యాంగర్ దట్ స్టోర్స్ అప్. మనుషులలాగా కోపం వచ్చిన వెంటనే ముఖం ముడుచుకొని, లేకపోతే కోపం వచ్చిన వెంటనే చల్లుమని కొట్టేసి, లేకపోతే కోపం వచ్చిన వెంటనే మాట్లాడడం మానేసి, ఇలాంటి ఎమోషన్స్ లేవు దేవుని దగ్గర. అది కాదు దేవుని యొక్క కోపం అంటే. దేవుని యొక్క కోపం అంటే అది నిండుకుంటా వెళ్తుంది అనమాట. మనం క్షమాపణ అడగకపోతే అది నిండుకుంటా వెళ్తుంది అనమాట, నిండుకుంటా వెళ్తుంది అనమాట. అందుకనే ప్రకటన 6వ అధ్యాయంలో ఆ యొక్క ముద్రని విప్పినప్పుడు వారు అంటారు కదా, నాదా ఇంకెంతకాలము మా నిమిత్తం నువ్వు తీర్పు తీర్చుకుని ఉంటావు, ఇంకొంతకాలం వెయిట్ చేయండి అని దేవుడు అంటాడు. ఎందుకు? ఆయన కోపం యొక్క పరిమితి నిండాలన్నమాట, ఆ గిన్నె నిండాలన్నమాట. అదే ప్రకటన గ్రంథంలో దేవుని ఉగ్రత అనేటువంటి ఆ యొక్క మద్యాన్ని తాగారు అని అంటాడు అనమాట. మద్యం తాగడం అంటే ఏంటి? మద్యం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? వైన్ అని అంటాడు అనమాట. అంటే ఏంటి? ద్రాక్ష రసం, కానీ అది అలాగే గిన్నెలో వేసి, లేకపోతే ఎందులోనో వేసి స్టోర్ చేసి ఉంచారనమాట. అది అప్పుడే కదా మద్యం అవుతుంది, ఫర్మెంటెడ్ అనమాట. కాబట్టి అది ద్రాక్ష రసం లాగా స్వచ్ఛంగా ఉన్నటువంటిది, కానీ ఫర్మెంట్ అయిపోయింది అనమాట. అంటే టైం పట్టిందనమాట. ఇప్పుడు అది తాగేశారనమాట ప్రజలంతా కూడా. ఆయన కోపము, ఆ మద్యము వాళ్ళ మీద కొమ్మరించబడింది అనమాట. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క కోపం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ఆస్పెక్ట్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన కోపము ఊరికే రాదు. ఈజ్ నాట్ అన్ ఇమోషనల్ గాడ్. ఆయన ఎదురు చూస్తారు మనం మారు మనసు పొందుతామేమో అని. ఆయన అవకాశాలు ఇస్తారు మనం మారు మనసు పొందుతామేమో అని. ఎప్పుడో ఒక దినాన్న ఆయన కోపము, ఆయన దాచిపెట్టినటువంటి కోపము విడుదల చేయబడుతుంది. కాబట్టి ఇది దేవుని యొక్క కోపం యొక్క లక్షణం. ఆ తర్వాత అంటున్నాడు, ఎక్కడి నుంచి విడుదల చేయబడతా ఉన్నది ఈ దేవుని కోపము? పరలోకము నుండి అని అంటున్నాడు అనమాట. పరలోకము నుంచి విడుదల చేయబడతా ఉందంట దేవుని యొక్క కోపం. జాన్ మెకార్థర్ రాస్తా ఉంటాడు అనమాట, ఎర్త్ ఈజ్ అల్టిమేట్లీ డామినేటెడ్ బై హెవెన్ అని అంటాడు. కాబట్టి ప్రపంచమంతా నాదే అని దుష్టుడు అనుకుంటా ఉండొచ్చు, కానీ ది ఎర్త్ ఈజ్ అల్టిమేట్లీ డామినేటెడ్ బై హెవెన్ అని అంటారు అనమాట. ప్రపంచంలో జరిగేది దేవుడు నిర్దేశించకుండా, దేవుని యొక్క సింహాసనంలో నుంచి ఆజ్ఞ రాకుండా ఏది జరగలేదు. దుష్టుడు తానంతట తానే ఏదైనా చేయడానికి వారికి సామర్థ్యం లేదు. దేవుడిని అడగకుండా వాడు ఏమీ చేయలేడు. ప్రత్యేకించే విశ్వాసులను వాడు తాకలేడు. యోబు యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం ఆ యొక్క నమూనాని. కాబట్టి దేవుని కోపము ఎక్కడి నుంచి బయలుపడతా ఉన్నది? పరలోకము నుంచి బయలుపడుతుంది అనమాట. పరలోకములో నుంచి బయలుపడతా ఉంది. ఇది ఏదో మానవులలో నుంచి వచ్చినటువంటి కోపం కాదు, పరలోకము నుంచి బయలుపడతా ఉంది. ఏదో సంఘము ద్వారా దేవుడు ఈ కోపాన్ని చూపించట్లేదు, డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచే ఈ కోపం వస్తూ ఉందన్నమాట. రకరకాలుగా ఈ కోపము బయటకు వస్తూ ఉంటుంది. ఈ కోపం అనేటువంటిది, దేవుని యొక్క కోపం అనేటువంటిది ఎలా రకరకాలుగా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఆలోచిస్తే, జాగ్రత్తగా కనుక మనం ఆలోచించామంటే, దీనికి కనీసం 3 విధాలుగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు 3 విధాలుగా దేవుని యొక్క కోపం ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది అనమాట, బయలుపరచబడతా ఉంటుంది అనమాట. ఒకటి ఏంటంటే మోరల్ ఆర్డర్. మోరల్ ఆర్డర్ అంటే నైతికమైనటువంటి క్రమము. నైతికమైనటువంటి క్రమము అంటే ఏంటి? నైతికమైనటువంటి క్రమము అని అంటూ ఉన్నప్పుడు దాని అర్థం ఏంటి అని అంటే, ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఏ పాపం చేసినా సరే వానికి బేసిక్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. దానికి ఒక పర్యవసానం ఉంటుంది. బేసిక్ పర్యవసానం ఏంటంటే మనస్సులో నొచ్చుకుంటాం అనమాట. గిల్ట్ అని అంటాం కదా మనం, అపరాధ భావం అనమాట. ఎలాంటి వ్యక్తి, వాడు మారు మనసు పొందనివ్వండి, వాడు మారు మనసు పొందకపోనివ్వండి, ఎవరైనా సరే పాపం చేసిన వెంటనే వానికి గిల్ట్ వస్తుంది. దొంగతనం చేశాడు అనుకోండి, వాడు మారు మనసు పొందినటువంటి వ్యక్తి కానివ్వండి, లేకపోతే క్రైస్తవుడే కానివ్వండి, దొంగతనం చేస్తే ఇద్దరికీ లోపల అపరాధ భావం వస్తుంది అనమాట. అబద్ధం చెప్తే ఇద్దరికీ లోపల అపరాధ భావం వస్తుంది.
కాబట్టి అది మోరల్ ఆర్డర్ అనమాట, నైతిక క్రమం అనమాట. పాపము చేస్తే దాని యొక్క పర్యవసానం, బేసిక్ పర్యవసానం ఏంటంటే నీ హృదయంలో అపరాధ భావం పెరిగిపోతుంది. అయ్యో 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 అని బాధపడతా ఉంటావు అనమాట. నువ్వు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటావు అనమాట రోజంతా కూడా. కొన్నిసార్లు తీవ్రమైనటువంటి పర్యవసానాలు కూడా ఉంటాయి. తీవ్రమైనటువంటి పర్యవసానాలు, కొన్ని పాపాలు చేస్తూ ఉంటే కొన్ని జబ్బులు వస్తూ ఉండొచ్చు. కొన్ని పాపాలు చేస్తూ ఉంటే ఇంకేదో జరగచ్చు. రకరకాలైనటువంటి పాపాలకి రకరకాలైనటువంటి పర్యవసానాలు ఉండొచ్చు. దేవుడు కాజ్ చేయట్లేదు వీటిని. దేవుడు ఒక ఆజ్ఞ పెట్టేశాడు ఆల్రెడీ. ఇప్పుడు ఎలా అయితే దేవుడు ప్రతిరోజు కూర్చొని భూమిని చుట్టూ తిప్పట్లేదో, దేవుడు ఒక ఆజ్ఞ పెట్టేశాడు. భూమి నువ్వు సూర్యుడు చుట్టూ తిరగాలి అని అన్నాడు. ఆ ఆజ్ఞ ప్రకారం భూమి తిరుగుతూ ఉంది. దేవుడు ప్రతిరోజు దాన్ని తిప్పట్లేదు కదా, తాడు పెట్టి దేవుడు దాన్ని తిప్పట్లే, ఒక ఆజ్ఞ పెట్టేశాడు అనమాట. అలాగే మోరల్ ఆర్డర్ ఒకటి ఉందన్నమాట, నైతిక క్రమం ఒకటి ఉందన్నమాట. ఈ పాపం చేస్తే నీలో ఇది కలగాలి, ఆ ఆర్డర్ ప్రకారం జరిగిపోతూ ఉంటుంది, దేవుడు ఇంటర్ఫీర్ అవ్వడం. రెండవ పర్యవసానం ఏంటంటే మరణం. ఇది దేవుడు ఇచ్చినటువంటిది, కానీ జనరల్గా జరుగుతుంది, ఫిజికల్ ఎండ్ అనమాట, శారీరక అంతము అని మనం దీన్ని పిలుచుకోవచ్చు. కాబట్టి మరణము, పాపం వల్ల వచ్చే జీతం మరణము అన్నారు కాబట్టి ఈ రెండవ విధంగా దేవుని కోపం ఎలా వస్తుంది, ఎలా కనిపిస్తుంది అంటే, మనం పాపం చేసినప్పుడు అల్టిమేట్లీ చివరికి మనం ఎండ్ అవుతాం అనమాట, అంటే మనం మరణిస్తాం అనమాట. అది పాపం వల్ల వచ్చేటువంటి పర్యవసానం. దేవుని ఉగ్రత ఆ రకంగా కూడా బయలుపడతా ఉంది. మూడవది ఏంటంటే అంతిమ తీర్పు. అది ఇప్పుడు కాదు, చనిపోయిన తర్వాత కూడా మనుషులు మరి ఒకసారి లేచి దేవుని యొక్క సింహాసనానికి ముందుకు రావాలి. అప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. అక్రమం చేసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు నా దగ్గర నుంచి పొండి అని చెప్తూ వెలుపల చీకటిలో వేసి వాళ్ళని నరకానికి గురి చేస్తాడు. సో అది అంతిమ తీర్పు, ద ఫైనల్ జడ్జ్మెంట్. కాబట్టి మూడు రకాలుగా దేవుని యొక్క కోపం పరలోకంలో నుంచి బయలుపడతా ఉంది. ఇప్పుడు ఫైనల్ జడ్జ్మెంట్ జరగలే, కానీ మోరల్ ఆర్డర్లో దేవుడు జడ్జ్ చేస్తూ ఉన్నాడు, కోపాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు మోరల్ ఆర్డర్లో, నైతిక క్రమంలో. అంతేకాకుండా మరణిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు ఒక్కొక్కసారి దేవుడు ఇంటర్ఫీర్ అవుతూ ఉంటాడు. పర్టికులర్లీ పాపము విపరీతం అయిపోయినప్పుడు కొన్నిసార్లు దేవుడు ఇంటర్ఫీర్ అవుతూ ఉండేవాడు. ఉదాహరణకి నోవహు యొక్క దినాలలో పాపం విపరీతం అయిపోయింది కాబట్టి దేవుడు ఇంటర్ఫీర్ అయ్యాడు అనమాట. మధ్యలో కొన్నిసార్లు అలాంటి దేవుడు ఫిజికల్లీ ఇంటర్ఫీర్ అవుతూ ఉంటాడు అనమాట, మన యొక్క లోకంలోనికి వచ్చి ఇంటర్ఫీర్ అవుతూ ఉంటాడు. కాబట్టి దేవుని ఉగ్రత అనేటువంటిది పరలోకంలో నుంచి ఈ రకంగా బయలుపరచబడింది అనమాట. మనం పాపం చేసిన ప్రతిసారి మన హృదయంలో ఏదో ఒకటి జరగాలి, లేకపోతే మనకి ఏదో ఒక పర్యవసానం రావాలి అన్నటువంటి ఒక క్రమాన్ని దేవుడు పరలోకం నుంచి శాసించాడు. కాబట్టి అది మొదటిది. రెండవది, పాపం వల్ల వచ్చే జీతము మరణము అని శాసించాడు. కాబట్టి మనం మరణిస్తాం, అది కూడా పరలోకం నుంచి వచ్చిందే. కాబట్టి అది రెండవది. ఆఖరిగా అంతిమ తీర్పును ఒకటి తీరుస్తాడు, అది కూడా పరలోకపు సింహాసనం నుంచి వస్తా ఉన్నదే. కాబట్టి ఈ మూడు రకాలైనటువంటి విధాలుగా దేవుని యొక్క కోపము పరలోకములో నుంచి బయలుపడతా ఉన్నది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ బయలుపడతా ఉన్నది అన్నటువంటి ఈ పదాన్ని మనం చూసాం కదా, బయలు పడింది కాదు ఇక్కడ అంటుంది అని రాస్తున్నాడు ఇక్కడ. లేకపోతే బయలు పరచబోతుంది అని అనట్లే, బయలు పరచబడుచున్నది అంటున్నాడు అనమాట. బయలు పరచబడుచున్నది అంటే కంటిన్యూస్గా బయలుపరచబడతా ఉంది ఇది అని చెప్తా ఉన్నాడు అనమాట. ఉదాహరణకి కంటిన్యూస్గా ఎలా బయలుపరచబడుతున్నది అని కనుక మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ఉదాహరణకి ఆదాము అవ్వలు పాపం చేశారు. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వెంటనే వాళ్ళకి విరోధంగా దేవుని యొక్క కోపము బయలుపరచబడింది, మరణిస్తారు అనే శాసనం వాళ్ళకు వచ్చింది. నోవా దినాల్లో ప్రజలంతా పాపం చేస్తా ఉన్నారు కాబట్టి దేవుని యొక్క కోపం బయలుపరచబడింది. మొత్తం ప్రపంచం అంతటిని కూడా, అప్పట్లో ఉన్నటువంటి ప్రపంచం అంతటిని 8 మందిని మినహాయిస్తే తుడిచిపెట్టుకుపోయింది. బాబేలు గోపురం దగ్గర ప్రజలందరూ దేవుని చేరిపోవాలి అన్నంత ఆలోచనతోటి ఒక గోపురాన్ని కడతా ఉంటే దేవుని యొక్క కోపం రగులుకుంది. అక్కడ ఆయన ఉగ్రత బయలు వెళ్ళింది. అక్కడ పర్యవసానం ఏంటంటే భాషలు మారిపోయాయి, తారుమారయ్యాయి. సుధమ గుమరాల్లో అబ్రహాము దినాల్లో లోతు అతని పిల్లలు తప్ప మిగతా వాళ్ళంతా నాశనం అయిపోయారు దేవుని కోపానికి. కాబట్టి దేవుని యొక్క కోపము కంటిన్యూస్గా పడతా ఉందన్నమాట. ఐగుప్తు నాశనం చేసేసాడు మోషే యొక్క కాలంలో, దేవుని యొక్క కోపము ఫరో మీద రగులుకున్నప్పుడు. చివరిగా ఈ దినాల అంతంలో క్రీస్తు మీద కుమ్మరించాడు తన కోపం అంతటిని కూడా. ఎందుకంటే ఆయన పాపం అయిపోయారు కాబట్టి మన కోసమని, ఆయన మీద పాపమంతా మోయబడింది కాబట్టి, లోక పాపములు మోసుకుని పోవచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల కాబట్టి దేవుని యొక్క ఉగ్రత అంతా కూడా క్రీస్తు మీద మోపబడింది అనమాట.
ఆయన కోపాన్ని యేసుప్రభు వారు సాటిస్ఫై చేయగలిగారు అనమాట. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత క్రీస్తు మీద కుమ్మరించబడింది. కాబట్టి దేవుడు ఇప్పుడు వేచి ఉన్నాడు. అందుకనే దేవుడు మనుషుల యొక్క జీవితాలలో, మనుషుల యొక్క దైనందిక జీవితాలలో హీఈస్ నాట్ ఇంటర్ఫియరింగ్. ఎక్కడో నోవహు కాలంలోనో, లేదా సొదొమ గుమ్రాల కాలంలోనో, లేకపోతే మోషే కాలంలోనో జరిగినట్లు దేవుడు వినాశనాలు తీసుకుని రావట్లే. దేవుని యొక్క తీర్పులు ప్రజలు కళ్ళతోటి చూడట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆ ఆగ్రహం అంతా క్రీస్తు మీద కుమ్మరించాడు కాబట్టి. ఇప్పుడు దేవుని యొక్క ఆగ్రహము దేని మీద బేస్ అయి ఉందన్నమాట? ఎవరైనా క్రీస్తుని విశ్వసించకపోతే, దేవుడు ఇచ్చినటువంటి ఈ దారిని ఎవరైనా విశ్వసించకపోతే, ఆయనని నమ్మకపోతే, అది దేవుడు పాపంగా భావిస్తున్నాడు. ఇప్పుడు మానవుడు చేసేటువంటి ఏ పాపము కన్నా సరే, వాడు తాగుబోతు కానివ్వండి, తిండిపోతు కానివ్వండి, లేకపోతే వ్యభిచారి కానివ్వండి, లేకపోతే ఇంకా ప్రపంచంలో హంతకుడు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాడు ఎంత భయంకరమైనటువంటి పాపం చేసినా సరే, ఇట్ ఈస్ నథింగ్ ఇన్ కంపారిజన్ టు రిజెక్టింగ్ క్రైస్ట్. క్రీస్తును నిరాకరించేటువంటి ఆ స్థితితో పోలిస్తే ఏదైనా సరే ప్రపంచంలో వ్యర్థమే, ఏ పాపమైనా సరే. కాబట్టి ది అల్టిమేట్ సిన్ దట్ గాడ్ ఈస్ కౌంటింగ్ నౌ ఇస్ ద రిజెక్షన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని ఎవరు నిరాకరిస్తారో వారు దేవుని యొక్క తీర్పు కిందకి వెళ్తారు. ఇప్పుడు నువ్వు పవిత్రమైన జీవితం జీవించకపోతే దేవుని యొక్క తీర్పు క్రిందకి వెళ్ళవు. క్రీస్తుని విశ్వసించలేదు కాబట్టి దేవుని యొక్క తీర్పులోనికి వెళ్తావు అనమాట. కాబట్టి మారింది ఇప్పుడు దేవుని యొక్క సిస్టమ్, దేవుని యొక్క పద్ధతి. ఈ రకంగా దేవుని యొక్క తీర్పు పరలోకంలో నుంచి, లేదా దేవుని యొక్క కోపము పరలోకంలో నుంచి బయలుపరచబడతా ఉన్నది. ఎవరి మీద, లేకపోతే దేని మీద బయలుపరచబడతా ఉన్నది అని అంటే, మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను అని 2 పదాలు రాస్తున్నాడు అనమాట ఇక్కడ. భక్తిహీనత మీద, దుర్నీతి మీద అని అంటున్నాడు. అన్గాడ్లీనెస్ అండ్ అన్రైచియస్నెస్. ఈ అన్గాడ్లీనెస్ అనేటువంటి ఈ పదాన్ని గ్రీకు భాషలో ఎస్సీబియా అనేటువంటి ఒక పదంతో వాడతారనమాట. ఎస్సీబియా, ASEBIA. ఎవరికైనా ఒకవేళ నోట్స్ కావాలంటే చూసుకోవచ్చు మీరు. ఇది ఎస్సీబియా అనేటువంటి ఒక పదంతో అన్న పదంతో రాస్తారనమాట దీన్ని. ఈ ఎస్సీబియాలో ఏ అని అంటే వితౌట్ అని అర్థం, ప్లస్ సీబోస్ అనేటువంటి పదం నుంచి వచ్చిందనమాట. ఈ పదం సీబోస్ అనేటువంటి పదం నుంచి, లేకపోతే సిబుమై అనేటువంటి పదం నుంచి వచ్చిందనమాట. దీని అర్థం ఏంటంటే ఆరాధన. అంటే ఎస్సీబియా అనేటువంటి పదం, ఈ భక్తిహీనత, దీని యొక్క యాక్చువల్ అర్థం ఏంటంటే దేవునిని ఆరాధించలేనటువంటి స్థితి అనమాట. వితౌట్ వర్షిప్ ఆఫ్ గాడ్, వితౌట్ ద వర్షిప్ ఆఫ్ గాడ్, లేకపోతే వితౌట్ వర్షిపింగ్ గాడ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. భక్తిహీనత అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆరాధన, దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమ దేవునికి ఇవ్వకపోవడం భక్తిహీనత. బైబిల్లో మీరు ఎక్కడ భక్తిహీనత అని చూసినా సరే అది ఇలాగ అర్థం చేసుకోవాలి మీరు. దుర్నీతి అన్నటువంటి ఈ పదం ముందు చూసారా? దుర్నీతి అన్నటువంటి ఈ పదాన్ని ఎలాగా గ్రీకు భాషలో చెప్తారు అని అంటే ఎడికియా అన్నటువంటి పదంతో రాస్తారనమాట. ఎడికియా. ఈ ఎడికియా అన్నటువంటి పదం ఏంటంటే నీతి లేనటువంటిది, లేకపోతే సరి అయినటువంటి పని చేయలేనటువంటి స్థితి అని మనం అనుకోవచ్చు. విశేషం ఏంటంటే ఈ భక్తిహీనత అన్నటువంటి ఈ పాయింట్ దగ్గర నుంచి దుర్నీతి అన్నటువంటి ఈ పాయింట్ వెళ్తుంది అనమాట. ఇది ఆరిజిన్, ఇది ఎండ్ అనమాట. భక్తిహీనత అనేటువంటిది ప్రారంభము, దుర్నీతి అనేటువంటిది దాని యొక్క గోల్ అనమాట, దాని యొక్క డెస్టినేషన్ అనమాట. మీరు అలా ఆలోచించుకోవచ్చు దీన్ని. భక్తిహీనతతో ప్రారంభమై దుర్నీతితో అంతమవుతాం అనమాట. దానికి తర్వాత వచనాల్లో పౌలు ఆ కేసుని ఇంకా జాగ్రత్తగా వర్ణిస్తాడు. కాబట్టి మీరు కంగారు పడదు, మనం అర్థం చేసుకుంటాం దీన్ని. భక్తిహీనతతో ప్రారంభమవుతుంది అంటే దేవునిని ఆరాధించలేనటువంటి స్థితితో ప్రారంభమయ్యి చివరికి మనిషి దుర్నీతిపరుడు అవుతాడు అనమాట. మనిషి పతనం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే దేవుడిని ఆరాధించలేనటువంటి స్థితితో ప్రారంభమవుతుంది, లేకపోతే దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమ ఇవ్వలేని స్థితితో ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి సరి అయినటువంటి పని చేయలేని స్థితికి దిగజారుతాడు అనమాట. మీరు తర్వాత వచ్చేటువంటి 20వ అధ్యాయం వచనం నుంచి మీరు తర్వాత మిగతా వచనాలన్నీ మీరు చూస్తే పౌలు అదే స్ట్రక్చర్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాడు. భక్తిహీనత, దుర్నీతి. భక్తిహీనత లీడ్స్ టు దుర్నీతి.
అన్గాడ్లీనెస్ లీడ్స్ టు అన్రైచియస్నెస్ అనమాట. దేవునికి మహిమ ఇవ్వకపోతే చివరికి అది పాపానికి లేకపోతే దుర్నీతికి దారితీస్తుంది అని వాక్యం మనకి చెప్తా ఉంది. వీళ్ళు ఎందుకు ఇలాగా భక్తిహీనతతోటి లేకపోతే దుర్నీతితోటి ఉంటున్నారు అనంటే వీళ్ళ యొక్క బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే సత్యమును అడ్డగిస్తున్నారంట. సత్యమును అడ్డగిస్తున్నారంట. నిజమైనటువంటి వాక్యమును అడ్డగిస్తున్నారు కాబట్టి, సత్యమును అడ్డగిస్తున్నారు కాబట్టి, ఏదైతే బయలుపరచబడినదో దానిని అడ్డగిస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు భక్తిహీనతకు గురవుతారు. తర్వాత దుర్నీతి వాళ్ళ హృదయాల్లోనికి వస్తుంది. దేవుని యొక్క కోపము వారి మీదకి బయలుపరచబడుతుంది అనమాట. ఇది ప్రాసెస్. కాబట్టి ఈ వచనాన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. 16, 17, 18 వచనాలు కలిసి మీరు అర్థం చేసుకోవాలంటే మనుష్యులు సత్యాన్ని అడ్డగిస్తూ ఉన్నారు. సత్యాన్ని అడ్డగిస్తూ ఉన్నారు కాబట్టి వారు భక్తిహీనులు అయిపోయారు. దేవునిని ఆరాధించలేకపోతున్నారు. దేవునిని ఆరాధించలేకపోతున్నారు కాబట్టి వారు దుర్నీతి పరులు అయిపోయారు. సరైనటువంటి పనులు చేయలేకపోతున్నారు. వాళ్ళు దుర్నీతి పరులు అయిపోయారు కాబట్టి దేవుని యొక్క కోపము పరలోకంలో నుంచి బయలుపరచబడింది. దేవుడు వాళ్ళ మీద ఉగ్రతను కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సువార్త బయలుపరచబడింది అనమాట. ఇది జరిగింది కాబట్టి దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి, దేవుడు నీతిమంతుడు కాబట్టి దేవుడు సువార్త అన్నటువంటి ఒక ప్రణాళికని చూపించి ఈ సువార్త ద్వారా ఆయన నీతిని బయలుపరుస్తున్నాడు అనమాట. ఆ సువార్త యందు విశ్వసించినటువంటి వ్యక్తులు వారు విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కాబట్టి మనిషి యొక్క దుర్నీతికి జవాబు ఏంటంటే దేవుని యొక్క నీతి. దేవుని యొక్క నీతి అనమాట మనుషుల యొక్క దుర్నీతికి జవాబు. దానికి కండిషన్ ఏంటి? దుర్నీతిలో ఉన్నటువంటి మనిషి నీతిపరుడు అవ్వాలంటే సువార్త యందు విశ్వాసం ఉంచాలి. 16, 17, 18 వచనాల్ని మీరు అర్థం చేసుకుంటే దానిలో నుంచి మీరు అర్థం చేసుకునేటువంటి విషయం ఇదనమాట. దురదృష్టవశాత్తు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది సువార్థికులు కూడా, క్రైస్తవులు కూడా ఈనాడు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. అందుకనే సువార్తని ఏం చేస్తా ఉన్నదంటే క్రైస్తవ లోకం, సంఘము చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తా ఉన్నారంటే దే డైల్యూటింగ్ ద గాస్పెల్ టు ఇట్స్ గుడ్ పార్ట్స్. సువార్త యొక్క మంచి అంశాలు ఉన్నాయి చూసారా, వాటికి సువార్తని తగ్గించేస్తున్నారు అనమాట. అంటే సువార్త ఎలా అయిపోయిందంటే నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటే నువ్వు పరలోకానికి వెళ్తావు, బాగుంది. కానీ నరకం గురించినటువంటి విషయాలు చెప్పకపోతే పరలోకం అట్రాక్టివ్ ఎలా కనిపిస్తుంది? We always talk about the good parts of the gospel, not the bad parts. అంటే సువార్త చెడ్డదని కాదు నేను అంటుంది, సువార్త నమ్మకపోతే జరిగేటువంటి చెడ్డ విషయాల గురించి మాట్లాడుతున్నాను. యేసుప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు. మార్కు సువార్త 16వ అధ్యాయం తీస్తే 16వ అధ్యాయము 15, 16 వచనాలు గోల్డెన్ కమాండ్మెంట్ అని అంటారు కదా చాలా మంది. 16వ అధ్యాయం 15, 16 వచనాలు చదువుతా ఉంటే చూడండి అక్కడ ఏమన్నారు యేసుప్రభువారు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును అని అంటూ తర్వాత వెంటనే ఏం చెప్పారు? నమ్మని వానికి శిక్ష విధించబడును అని అన్నారు అనమాట. నమ్మి బాప్తిస్మం పొందితే నువ్వు రక్షించబడతావు, నమ్మకపోతే శిక్షించబడతావు. కాబట్టి నమ్మితే ఏమవుతుందో, నమ్మకపోతే ఏమవుతుందో కూడా చెప్పగలగాలి మనం సువార్తలో. ఇఫ్ యు బిలీవ్ యూ విల్ గో టు హెవెన్, ఇఫ్ యు డోంట్ యూఆర్ గోయింగ్ టు హెల్ అని చెప్పాలి. ధర్మశాస్త్ర దినాల్లో చూడండి, ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులకు బోధిస్తూ 30వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం మోషే ఆ కొండ మీద నిలవబడి 19వ వచనంలో ఇశ్రాయేలీయులకి చెప్తా ఉన్నాడు అనమాట. మోషే ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 30:19 చూడండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాద శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఇతరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవా. జీవమును మరణమును నేను మీ మధ్యన పెడుతున్నాను, ఆశీర్వాదమును శాపమును నేను మీ మధ్యన పెడుతున్నాను, లేదా దీవెనను శాపమును మీ మధ్యన పెడుతున్నాను, మీరు చూజ్ లైఫ్ అని అంటాడు దేవుడు. తర్వాత ఐ హావ్ సెట్ బిఫోర్ యూ లైఫ్ అండ్ డెత్ అని అంటాడు అనమాట. దేవుడు 2 ఆప్షన్స్ ఇచ్చాడు, 2 ఇచ్చాడు అనమాట, 2 వర్ణించాడు, 2 వివరించాడు.
మీరు నా యందు విశ్వాసం ఉంచితే మీ జీవితంలో ఇలా ఇలా జరుగుతాయి. మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తే మీ జీవితంలో ఇలా ఇలా జరుగుతాయి. మీరు ధర్మశాస్త్రాన్ని పాటించని సమయంలో ఇలా ఇలా జరుగుతాయి. రెండు వర్ణించి దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో ఇది మంచి, ఇది చెడ, ఇది దీవెన, ఇది శాపము, ఇది జీవము, ఇది మరణము అని చెప్పి లైఫ్ని చూస్ చేసుకోండి అని కూడా చెప్పాడు. గాడ్ ఆల్వేస్ గివ్స్ us both the options. లూకా సువార్త 2వ అధ్యాయం చూడండి, 34వ వచనం, 35వ వచనం. మార్కు సువార్త గురించి మాట్లాడాడు అనుకోవచ్చు యేసుప్రభు వారు. ద్వితీయోపదేశ కాండంలో ధర్మశాస్త్రం గురించి, దేవుని యొక్క వాక్యంగా పేరు పొందినటువంటి యేసుక్రీస్తు గురించి ఆయన పుట్టిన దినాల్లో సిమియోను మాట్లాడుతూ లూకా 2వ అధ్యాయం 34, 35లో యేసుప్రభు గురించి ఏం చెప్పాడో చూడండి. సిమియోను వారిని దీవించి, ఇదిగో హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు అనేకులు పడుటకు అంట, లేచుటకు అంట. అంటే యేసుప్రభు వారు ఈజ్ అ డివైడింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. కొంతమంది పడిపోతారు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, కొంతమంది లేస్తారు అనమాట యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. కొంతమంది రక్షించబడతారు, కొంతమంది నశించిపోతారు. ప్రియులారా, a gospel that does not contain judgments of God is a watered down gospel, diluted gospel. దేవుని యొక్క తీర్పులు చెప్పనటువంటి సువార్త, దేవుని యొక్క తీర్పుల గురించి హైలైట్ చేయనటువంటి బోధ, అది సరి అయినటువంటిది కాదు. పాలలో నీళ్లు కలిపినట్లు డైల్యూట్ చేసేస్తున్నారు అనమాట చాలా మంది. ఎందుకంటే చాలా మందికి ప్రేమ కలిగినటువంటి దేవుడు కోపంగా ఎలా ఉంటాడో అర్థం కాదు. దేవుని యొక్క ఉగ్రత అన్నటువంటిది చాలా మందికి అర్థం కాని విషయం. కానీ వాస్తవంగా మీరు ఆలోచించారంటే ప్రేమ ఎక్కడుంటుందో కోపం అక్కడే ఉంటుంది. ప్రేమ లేని చోట కోపం ఉండాల్సిన అవసరం లేదు. ప్రేమ ఎక్కడుంటుందో కోపం అక్కడే ఉంటుంది. ఒకే వ్యక్తి మీద చూపించం మనం ప్రేమిస్తున్న వ్యక్తుల మీద కోపం చూపించకపోవచ్చు, కానీ ప్రేమిస్తున్న వ్యక్తులకు ఏదైనా చేసే ఎవరి మీదైనా సరే కోపం చూపిస్తాం మనం. కాబట్టి దేవుడు తనని ప్రేమిస్తున్నటువంటి, లేదా దేవుడు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులకి హాని జరుగుతూ ఉన్నప్పుడు ఆ దుర్నీతి పరుల మీద ఆయన కోపం చూపించడం కరెక్ట్ కాదా? ఈజ్ ఇట్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గాడ్? వేర్ దెర్ ఇస్ ట్రూ లవ్, దెర్ ఇస్ ఆల్సో రాత్. ఎక్కడైతే నిజమైన ప్రేమ ఉంటుందో అక్కడ ఆగ్రహం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రేమిస్తున్న వాళ్ళకి ఏమైనా జరుగుతూ ఉన్నప్పుడు మనం ఆగ్రహించకుండా అలాగే కూర్చొని ఉన్నామంటే ప్రేమిస్తున్నామా లేదా అన్న ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది అనమాట కొన్నిసార్లు. పిల్లల, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు తన కుమారుడిని సంపూర్ణంగా ప్రేమించాడు కాబట్టి, తన కుమారుడిని కాదన్నటువంటి వ్యక్తుల మీద, మనకి హాని చేసేటువంటి వ్యక్తుల మీద దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోక చాలా మంది క్రైస్తవులు సువార్త అన్నటువంటిది పాజిటివ్ గానే చూపిస్తారు. సువార్తలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి విషయాలను కొన్ని చూపించరు. దేవుని తీర్పులో ఉన్నటువంటి ఆ తీవ్రతను మనకి చూపించరు. సరే, ఇప్పుడు దేవుని యొక్క కోపము పరలోకంలో నుంచి బయలుపరచబడింది. ఎందుకు బయలుపరచబడింది అని అంటే భక్తిహీనత ఎవరి మీద అంటే భక్తిహీనత మీద, దుర్నీతి మీద. ఎందుకు అని అంటే సత్యమును అడ్డగిస్తున్నారు కాబట్టి. ఏంటి సత్యమును అడ్డగించడం? ఈ సత్యమును అడ్డగించడం అని అంటే ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే ఇక్కడ పౌలు దానికి వివరణ ఇస్తున్నాడు అనమాట. సత్యమును అడ్డగించడం అంటే ఏంటో పౌలు వివరణ ఇస్తున్నాడు. అంటే సత్యమును అడ్డగించడం అంటే ఏంటి అని అంటే మరలా ఎందుకనగా అన్నటువంటి పదంతో స్టార్ట్ చేశాడు. అంటే ముందున్నటువంటి వచనానికి లింక్ అనమాట ఇది. బికాజ్ ఈ సత్యమును అడ్డగించడం అంటే ఏంటి అని అంటే దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది అని అంటున్నాడు. ఏదైతే దేవుని గూర్చి మనం తెలుసుకోగలమో తెలియసఖ్యమైనదేదో, ఈ సఖ్యము అన్నటువంటి పదాన్ని మీరు ఆలోచించారంటే సఖ్యము, వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ టు లెర్న్. దేవుడి గురించి అంత సమస్తము తెలుసుకోలేం మనం. మనది చిన్న మెదడు, చికెన్ బ్రెయిన్ అనమాట మనది. దాంతో మనం దేవుడిని ఎలాగా అర్థం చేసుకోగలుగుతాం, దేవుడిని ఎలాగా ఊహించుకోగలుగుతాం, అసలు దేవుని లక్షణాన్ని దేనైనా మనం ఎలా గ్రహించగలుగుతాం? త్రిత్వము అనేటువంటి ఆ మాట మనకు అర్థం కాదు. అసలు ఒక అవగాహన ఉంటుంది, ఏదో ఊహ ఉంటుంది, అంతేగాని దానిని మనం కంప్లీట్గా మనం అర్థం చేసుకోలేం.
ప్రపంచంలో మనం చూస్తున్న చాలా విషయాలు మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ దేవుని గురించి ఏ విషయాన్ని కూడా మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేం. కానీ ఏవైతే తెలియ సఖ్యం అవుతాయో, ఏవైతే అర్థం చేసుకోవడానికి కొద్దో గొప్ప ఆస్కారం ఉందో ఆ విషయాలు, తెలియ సఖ్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది అని అంటాడు అనమాట. అంటే దేవుడు వాళ్ళకి ఆల్రెడీ వివరించేశాడంట, ప్రతి మనిషికి వివరించాడంట. చాలా స్టడీస్ జరిగాయి ప్రపంచంలో. మారుమూల తెగలు ఉంటారు చూసారా, ఆఫ్రికా దేశంలో, నార్త్ అమెరికా దేశంలో, సౌత్ అమెరికా దేశంలో మారుమూల తెగలు ఉంటారు, ట్రైబల్స్ అన్నమాట. వాళ్ళ దగ్గరికి ఏ వ్యక్తి ఎప్పుడు వెళ్ళలేదు. కాబట్టి అలాంటి వ్యక్తుల దగ్గరికి మొట్టమొదటిసారి మిషనరీలో లేకపోతే ఎవరో వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ రికార్డ్ చేసినటువంటి మాటల మీద కొంతమంది స్టడీలు చేశారనమాట, ఏం రాశారు వాళ్ళ గురించి అని. సో మొట్టమొదటిసారి ఇలాంటి వ్యక్తుల దగ్గరికి, ఎవరు ఎప్పుడు కలవనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమని గమనించారు మిషనరీలు కానీ లేకపోతే చదువుకున్న వ్యక్తులు అలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏమని గమనించారు? వాళ్ళు ఏదో ఒక దేవుడిని ఆరాధిస్తున్నారు. దేవర్ వర్షిపింగ్ సమ్ గాడ్ ఆర్ ది అదర్. దేవుడు లేడు అన్నటువంటిది మనిషి డిఫాల్ట్ సిస్టమ్ కాదు. మనిషి వాడు ఏదో ఒక రకంగా ఏదో రకమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అనమాట. పైగా ఆఫ్రికా దేశంలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క దేవుణ్ణి హై గాడ్ అని పిలిచేవాళ్ళు అనమాట, అంటే ఉన్నత దేవుడు అని పిలిచేవాళ్ళు అనమాట. నార్త్ అమెరికాలో ఉన్నటువంటి తెగలు, ఇదంతా నేను 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం, ఇంకా ముందు 300 400 సంవత్సరాల క్రితం మిషనరీలు వెళ్ళిన సమయంలో జరిగినటువంటి మాటల గురించి మాట్లాడుతున్నాయి, ఇప్పుడు కాదు. హై గాడ్ అని పిలిచేవాళ్ళు ఆఫ్రికాలో. నార్త్ అమెరికాలో ఆ తెగల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సహజంగా వాళ్ళ దేవుడిని ఏమని పిలిచేవారు అంటే గ్రేట్ స్పిరిట్ అని పిలిచేవాళ్ళు, అంటే గొప్ప ఆత్మ అని పిలిచేవాళ్ళు అంట. ఆ దేవుడిని వాళ్ళు భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడుగా చూసేవాళ్ళంట. ఆ దేవుడికి ఏ ప్రతిమ చేసేవాళ్ళు కాదంట, ఆయన కనిపించడంట, ఆయన మంచోడంట. వాళ్ళు వివరించినటువంటి విషయాలు అనమాట. సౌత్ అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమని ఆలోచించేవాళ్ళంటే దేవుడి గురించి, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని చేసిన దేవుడుగా వాళ్ళు గమనించారు అనమాట. పేరు తెలియదు ఆ దేవుడు ఏంటో, పేరు తెలియదు వాళ్ళకి. వాళ్ళు అప్పుడు వాళ్ళ గృహ దేవతలు లేకపోతే జ్వరం వచ్చినప్పుడు ప్రార్థించే దేవత లేకపోతే ఇంకొక దేవత, ఆ దేవత ఉండేవాళ్ళు. కానీ ఈ దేవతలన్నింటికంటే ఇన్ని ఉన్నతమైన దేవుడిగా పరిగణించేవాళ్ళు. ఎవరైనా తెలీదు. క్రైస్తవులు వెళ్ళారో వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అప్పటికి. కానీ డిఫాల్ట్గా వాళ్ళ యొక్క తరతరాల నుంచి వాళ్ళలో ఉన్నటువంటి నమ్మకం అనమాట ఇది. పెసిఫిక్ దీవుల్లోకి, పెసిఫిక్ మహాసముద్రం ఉంది కదా, మహాసముద్రంలో ఉన్నటువంటి దీవుల్లోకి వెళ్తే వాళ్ళు కూడా దేవుడిని సుప్రీం క్రియేటర్ కింద భావించేవాళ్ళు అంట. ఇటు రష్యా వైపు వచ్చి సైబీరియా, తర్వాత మంగోలియా, ఇలాంటి ప్రాంతాలకి వెళ్ళామంటే ఆ ప్రాంతాల్లో కూడా వాళ్ళు దేవుణ్ణి ఇటర్నల్ బ్లూ స్కై అని పిలిచేవాళ్ళు, అంటే నిత్యమైనటువంటి నీలి ఆకాశం అనమాట, మన ట్రూ ట్రాన్స్లేషన్ అయితే. అంటే ఆకాశం ఎలా అయితే అది కొనసాగుతూనే ఉంటుందో, దానికి అంతం లేదని మనిషికి ఎలా అనిపిస్తుందో, అలాగే దేవుణ్ణి కూడా వాళ్ళు నిత్యము ఉండేటువంటి ఇటర్నల్ బ్లూ స్కై అని వాళ్ళు ఆరాధించేవాళ్ళు అనమాట దేవుణ్ణి. ఎక్కడి నుంచి వచ్చింది? క్రైస్తవులు చెప్పినటువంటి మాటలు కాదు ఇవి, అబారిజిన్స్ అనమాట. అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళు నమ్ముతున్నటువంటి విషయాలు అనమాట ఇవి. డిఫాల్ట్గా వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అనమాట ఇవి. అందుకనే ఒక ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక తెగ ఉంది, ఒక ట్రైబల్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి అసలు నాగరికత అంటే ఏంటో తెలియదు. మనలాంటి మనుషుల్ని వాళ్ళు ఎప్పుడు కలవలేదు. అలాంటి వ్యక్తుల నుంచి ఒక వ్యక్తి మనకి కనిపించాడు అనుకోండి, అలాంటి వ్యక్తికి కనుక మీరు సృష్టి గురించి వర్ణించడం మొదలు పెట్టారనుకోండి, మీ దగ్గర 2 అవకాశాలు ఉన్నాయి సృష్టి గురించి వర్ణించడానికి. ఒకటి ఏంటంటే సైంటిఫిక్ మెథడ్, దేవుడు లేడు, ఏమీ లేదు, అంతా కూడా శూన్యంగా ఉండేది, అకస్మాత్తుగా పెద్ద విస్ఫోటం జరిగింది, ఆ విస్ఫోటం నుంచి ప్రతిదీ కూడా పుట్టుకొని వచ్చింది, మనం అక్కడి నుంచో పుట్టుకొని వచ్చాం, కోతి అక్కడి నుంచో పుట్టుకొని వచ్చింది, లేకపోతే ఈ జంతువు అక్కడి నుంచో వచ్చింది, అన్నీ అక్కడి నుంచో వచ్చాయి అన్న ఒక విషయం చెప్పారు వాడికి. రెండవ విషయం చెప్పారు. ఆ రెండవ విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడు, ఇవన్నీ కూడా దేవుడు సృష్టించాడు. 2 విషయాలు చెప్పారు. ఈ రెండిట్లో వాడికి ఏది నమ్మశక్యంగా ఉంటుందో తెలుసా? రెండోది. మొదటిది వాడికి అర్థం కాదు, ఎందుకంటే వాడి మనస్సు అలా తయారు చేయబడలేదన్నమాట. వాడికి అర్థం కాదు అనమాట, లాజికల్గా అనిపించదు అనమాట. ఇది సత్యం అని అనిపించదు వాడికి. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది చిన్నపిల్లల మీద రీసెర్చ్ చేశారనమాట. అభం శుభం తెలియనటువంటి చిన్నపిల్లల మీద రీసెర్చ్ చేసినప్పుడు
వాళ్ళందరిలో కూడా దేవుడి గురించినటువంటి కాన్షియస్నెస్ ఉందని వాళ్ళకి అర్థమైంది అనమాట. చాలా మందికి ప్రతిదానికి ఒక కారణం ఉంది అని ఆలోచిస్తూ ఉన్నారు అనమాట. సృష్టి ఉంది అని అంటే దేవుడి గురించి ఆలోచించడం ఈజీ అనమాట, దేవుడు లేడు అనేటువంటి సిస్టమ్ కన్నా. విల్హెమ్ షమిట్ అనేటువంటి ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు, ది ఆరిజిన్ ఆఫ్ ది ఐడియా ఆఫ్ గాడ్ అనేసి. అందులో వందల కొలది ఇలాంటి అనాగరికులైనటువంటి తెగల దగ్గరికి వెళ్ళి ఆయన రీసెర్చ్ చేశాడు అనమాట. వాళ్ళని ప్రశ్నలు అడిగాడు అనమాట. వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా ఆయన ఆయన కంప్లీట్గా ఆయన సమరైజ్ చేసినప్పుడు ఆయనకి ఒకటే అర్థమైంది అనమాట. ఏంటంటే దేవుడు ఉన్నాడు అని అన్నటువంటిది మొట్టమొదటి భావన. ఆ దేవుడు ఎవరికి అందనటువంటి, ఎవరికి కనిపించినటువంటి ఉన్నతమైనటువంటి సృష్టికర్త, గొప్పోడు, ఆయన నీతిమంతుడు, ఆయనకి హద్దులు లేవు, ఆయనకి పరిమితులు లేవు. ఇది మొట్టమొదటి ఆలోచన అంట. ఆ తర్వాత అది డిస్టిల్ డౌన్ అయిపోయింది అనమాట. అంటే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు అన్న సిచ్యుయేషన్కి వచ్చింది అనమాట. కాబట్టి తెలియసఖ్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉండెను అని అంటున్నాడు అనమాట. ప్రతి మనిషికి తెలుసు దేవుడి గురించి. దేవుడు వారికి అది విశదపరిచెను అని అంటున్నాడు. దేవుడు రివీల్ చేశాడంట. ఇంకా దీని గురించి డీటెయిల్ ఇస్తాడు మనకి. ఎలాగా, ఏం విశదపరిచాడు దేవుడు? ఆయన అదృశ్య లక్షణాలను విశదపరిచాడంట. ఆయన అదృశ్య లక్షణములు, ఇన్విజిబుల్ అట్రిబ్యూట్స్, కంటికి కనిపించవు లక్షణాలు కదా. ఒక మనిషి లక్షణాలను కూడా మనకు కంటికి కనిపించవు అవి అదృశ్య లక్షణములు అని అంటూ స్పెసిఫిక్గా రాస్తున్నాడు అనమాట. ఇక్కడ నిత్యశక్తి, దేవత్వము అన్నటువంటి రెండు విషయాల గురించి రాస్తుంది. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అని అంటున్నాడు. ఇన్విజిబుల్ అట్రిబ్యూట్స్ అని అంటూ అపోస్తుల కార్యాల్లోకి వెళ్దాం. పౌలు చెప్పిన మాటల్ని ఆలోచిద్దాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో పౌలు అక్కడ ప్రసంగం చేస్తూ 14వ అధ్యాయం కనుక మనం వెళ్తే 15వ వచనం నుంచి చూడండి ఏమన్నాడు. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు వాటిని విడిచిపెట్టి ఆకాశం, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. చదవండి. చదవండి. సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గుర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. కాబట్టి పౌలు ఇక్కడ చెప్తున్నటువంటి మాటలేంటో ఆలోచించండి. పౌలు ఇక్కడ వీళ్ళు అన్యజనులు కాబట్టి, అన్యజనుల దగ్గరికి వెళ్ళాడు కాబట్టి పౌలు వాళ్ళకి స్వార్థని ధర్మశాస్త్రంలో నుంచి కాకుండా మామూలుగా చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఏమని చెప్తా ఉన్నాడు, ఏ లక్షణాలని హైలైట్ చేస్తున్నాడో చూడండి. పౌలు భూమిని, సముద్రమును, లేదా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించాడంట దేవుడు. కాబట్టి ఆయన యొక్క శక్తి గురించి వివరిస్తా ఉన్నాడు అనమాట. ఆయన నిత్య శక్తి గురించి, ఆమ్నీ పొటెన్స్ అని అంటాం కదా మనం, దాని గురించి వివరిస్తా ఉన్నాడు అనమాట పౌలు. దేవుడు శక్తి కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు అని అంటున్నాడు పౌలు. ఆ మాటలను బట్టి మనం అర్థం చేసుకుంటే తర్వాత అంటున్నాడు, గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను అని అంటే ప్రతి రాజ్యము కూడా ఆయన చేతి క్రింద ఉంది. ప్రతి రాజ్యము వాళ్ళ ఇష్టానుసారంగా నడవనిచ్చాడు. గత కాలంలో ఏ రాజ్యము ఏ పని చేయాలనుకుంటే ఆ పనులు చేయనిచ్చాడు. ఎందుకు? గాడ్ హ్యాస్ సావరెంటీ, సార్వభౌమాధికారం. ఈ సార్వభౌమాధికారం అనేటువంటిది యాక్చువల్లీ దేవుని యొక్క అట్రిబ్యూట్ కాదు, ఎందుకంటే ఇది దేవుని యొక్క శక్తిలో నుంచి వచ్చినటువంటి ఒక విషయం అనమాట. ఇది ఎఫెక్ట్ అనమాట, ది ఎఫెక్ట్ ఆఫ్ అన్ అట్రిబ్యూట్ అని మనం పిలుస్తాం దీన్ని. ఇట్స్ నాట్ ఇన్ ఇట్ సెల్ఫ్ అన్ అట్రిబ్యూట్. ఆ తర్వాత దేవుడు ప్రతి ఒక్కళ్ళ మీదకి వర్షాన్ని కురిపించాడంట, ఫలవంతులైన ఋతువులు ఇస్తున్నాడంట, ఆహారం ఇస్తున్నాడంట, ఉల్లాసంతో హృదయాల్ని నింపుతున్నాడంట. ఇదంతా ఏంటంటే దేవుడు మంచోడు అనమాట, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. కాబట్టి రెండు చెప్తున్నాడు అనమాట. సావరెంటీ అనేటువంటి పదాన్ని మనం పక్కన పెడితే దేవుడు శక్తి కలిగిన వాడు, దేవుడు మంచోడు అని రెండు విషయాలు చెప్తున్నాడు. 17వ అధ్యాయంలోకి వెళ్ళి మీరు 23వ వచనం నుంచి చదువుతా ఉంటే మీరు తీయకర్లేదు, కానీ ఏ తెలుసులో పౌలు చేసినటువంటి ప్రసంగం మీకు కనిపిస్తుంది. 17, 23 నుంచి 28 వరకు మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన చూడండి. పౌలు హైలైట్ చేసే రెండు విషయాలు మరలా ఇవే అవుతాయి అనమాట. దేవుడు శక్తి కలిగిన వాడు, ఎందుకంటే ఆకాశమును, భూమిని, సమస్తాన్ని సృష్టించాడని అంటాడు.
దేవుడు మిమ్మల్ని కూడా సంతృప్తి పరుస్తున్నాడు, అందరికీ అన్ని ఇస్తున్నాడు అని చెప్పి మళ్ళీ దేవుడి యొక్క మంచితనాన్ని ఫోకస్ చేస్తాడు. ఆమ్నిపోటెన్స్, సావరెంటీ అండ్ గుడ్నెస్ ఆఫ్ గాడ్ పౌలు హైలైట్ చేస్తూ ఉంటాడు అనమాట. అందుకనే ఇక్కడ కూడా అంటున్నాడు అనమాట, దేవుని యొక్క నిత్య శక్తి, ఆమ్నిపోటెన్స్. సృష్టిని చూస్తే మీకు కనిపిస్తుంది దేవత్వము, మంచితనం, లేకపోతే గాడ్ హెడ్, గాడ్లీనెస్ అని అంటాం. ఇవి సృష్టిని చూస్తూ ఉంటే మనకి కనిపిస్తూ ఉంటాయని అంటున్నాడు పౌలు. దీనికోసం మీరు ఏదో బైబిల్ తీయక్కర్లేదు, లేకపోతే దేవుడు మీతో ఏదో ప్రవచన రూపంగా మాట్లాడక్కర్లేదు, దర్శనం ఇవ్వక్కర్లేదు, లేకపోతే ఇంకేదో రకమైనటువంటి అద్భుతమైనటువంటి ఏదో అనుభవం వస్తే మీకు దేవుడి గురించి తెలియడం కాదు. నిజానికి బై డిఫాల్ట్ మీ మనస్సులోనే మీకు తెలుసు. ప్రతి ఒక్క వ్యక్తికి ఈ విషయం తెలుసు. ఎందుకంటే సృష్టిని మీరు జాగ్రత్తగా గమనిస్తే, జాగ్రత్తగా కూడా అక్కర్లేదు, సృష్టిని మీరు గమనిస్తే ఆ సృష్టిలో ఉన్నటువంటి ఈ రెండు విషయాలు మీకు కనిపిస్తాయి. దేవుని యొక్క నిత్యశక్తి కనిపిస్తుంది, రెండోది దేవత్వం కనిపిస్తుంది. దెర్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ దెర్ ఈస్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. కాబట్టి పౌలు అంటున్నాడు అనమాట, ఈ అదృశ్య లక్షణాలను కనుక మీరు ఆలోచిస్తే, ఇక్కడ ముందు చెప్తా ఉన్నట్టు ఏది తెలియశక్యమైనదో వాళ్ళు అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిలో దేవుడు ఈ అదృశ్య లక్షణాలని బయలుపరిచాడు అనమాట. నిత్యశక్తి, దేవత్వం అన్నటువంటి ఈ అదృశ్య లక్షణాలు. 139వ కీర్తన 14వ వచనం మన అందరికీ బాగా తెలిసింది. నువ్వు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలిగినాను అంటాడు. ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్ అని అంటాడు. ఎందుకు? ఆయన ఆలోచిస్తున్నాడు అనమాట, దేవుడు ఎలా సృష్టించాడు, నన్ను సృష్టించిన విధానాన్ని చూస్తాడు. సృష్టి దాకా వెళ్ళిపోక్కర్లే, ప్రపంచం అంతటినీ నేను చూడక్కర్లే, ప్రపంచంలో ఉన్న ఆర్డర్ని చూడండి, మిమ్మల్ని మీరే చూసుకోండి. ఏ లెవెల్లో వాళ్ళకి ఆ లెవెల్లో దేవుడు ఈ యొక్క అవగాహన ఇవ్వగలడు. సృష్టింపబడిన వస్తువులను చూస్తూ ఉన్నప్పుడు మనం కూడా సృష్టించబడినటువంటి వ్యక్తులమే కదా. సృష్టించబడినటువంటి ఏది చూసినా సరే మీకు అది కనిపిస్తూ ఉంటుంది. స్టీఫెన్ సి మేయర్ అనేటువంటి ఒక ఆయన రాశాడు అనమాట, సృష్టిని కనుక మీరు చూస్తూ ఉంటే అందులో 3 విషయాలు మీకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. రిటర్న్ ఆఫ్ ద గాడ్ హైపోథసిస్ అని ఒక పుస్తకం రాశాడు. అందులో రాస్తాడు అనమాట, ఒకటి ఏంటంటే ఈ విశ్వం అంతటికి ఒక ప్రారంభం ఉందని. దేనికైతే ప్రారంభం ఉందో ఎవరో ప్రారంభించి ఉండాలి, లేకపోతే ఎందుకు ప్రారంభం అవుతుంది పని లేకుండా. కాబట్టి ద బిగినింగ్ ఆఫ్ ద యూనివర్స్ కాల్స్ ఫర్ అ క్రియేటర్. ఆ తర్వాత మీరు విశ్వం అంతటిని పరిశీలిస్తూ ఉంటే దానికి ఒక డిజైన్ ఉంది, దానికి ఒక స్ట్రక్చర్ ఉంది, దానికి ఒక అమరిక ఉంది, రకరకాల లాస్ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి భూమి మీద మనిషి బ్రతుకుతా ఉన్నాడు, కానీ ఎందుకు ఎప్పుడు నాశనం అవ్వలేదు? ఒక్క నోవహు సమయంలో తప్ప. అది దేవుడు సృష్టించాడు కాబట్టి, కల్పించాడు కాబట్టి. ఎందుకు మానవ జాతి అంతా నాశనం అయిపోలేదు? దానికి ఒక కారణం ఉంది. గాడ్ డిజైన్డ్ ఇట్. దేవుడు ఒక రకంగా దానిని రూపొందించాడు కాబట్టి దేర్ ఇస్ ఎ డిజైన్ టు ది యూనివర్స్. అంటే ఒక డిజైనర్ ఉన్నాడు అనమాట. దేవుడు తయారు చేశాడు కాబట్టి తయారీదారుడు ఒకడు ఉన్నాడు అనమాట. ఒకటి తయారు చేసినటువంటి నమూనాలు ఉన్నాయి కాబట్టి. ద బిగినింగ్ ఆఫ్ ది యూనివర్స్, ద డిజైన్ ఆఫ్ ది యూనివర్స్ అంటూ మూడోది అంటాడు అనమాట, ద డిజైన్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అని అంటాడు అనమాట. ద డిజైన్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అని అంటే మనల్ని మనం చూసుకుంటా ఉంటే, డిఎన్ఏని మనం గమనిస్తూ ఉంటే, ఆ డిఎన్ఏ ఎలాగ మన జీవితంలో పనిచేస్తూ ఉంటుందో చెప్తా ఉంటే ఒక కంప్యూటర్ కోడ్ రాసినట్లు. కాబట్టి తప్పదు, దేవుడు ఉన్నాడని నమ్మక. ఈయన ఒక సైంటిస్ట్ అంటున్న మాటలు అనమాట. స్టీఫెన్ సి మేయర్ ద రిటర్న్ ఆఫ్ ద గాడ్ హైపోథసిస్ అన్న పుస్తకంలో రాస్తాడు. ఆ తర్వాత ఇంకొక పుస్తకం వచ్చింది, ద ప్రివిలేజ్డ్ ప్లానెట్ అని ఒక పుస్తకం వచ్చింది అనమాట. గ్విలెర్మో గొన్జాలెస్, జే రిచర్డ్స్ అనేటువంటి ఇద్దరు కలిసి రాశారు అనమాట ద ప్రివిలేజ్డ్ ప్లానెట్ అనేటువంటి పుస్తకం. అందులో వాళ్ళు ఏమైనా బిల్డ్ చేస్తారంటే, వాళ్ళ కేసు ఏంటంటే స్టీఫెన్ సి మేయర్ చెప్పినటువంటి 3 విషయాలే కాకుండా నాలుగొక విషయం కూడా ఉంది. ఏంటంటే ది ఎర్త్ ఈస్ డిజైన్ ఫర్ డిస్కవరీ అని అంటారు అనమాట. అంటే దేవుడు పెట్టినటువంటి నియమాలని మనం అర్థం చేసుకుని గ్రహించడానికి తెలిసేటువంటి విధంగా భూమి తయారు చేయబడిందంట. మనం ఇప్పుడు భూమి మీద ఉంటూ మన విశ్వంలో ఉన్నటువంటి అనేక గ్రహాలని మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. ఈ టెలిస్కోప్ అది చెప్పిందని, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని, లేకపోతే హబుల్ టెలిస్కోప్ అని మీరు వింటా ఉండొచ్చు. ఆకాశంలో ఇది కనిపించాయని, లేకపోతే విశ్వంలో అక్కడేదో కనిపించిందని, ఇక్కడేదో కనిపించిందని మీరు వింటా ఉండొచ్చు. మనం ఇక్కడ భూమి మీద ఉంటూ అక్కడ ప్రపంచంలో లేదా విశ్వంలో జరుగుతున్నటువంటి విషయాల్ని ఎలా గమనించగలుగుతున్నామంటే మన యొక్క వాతావరణం మనకి ఎలా చేస్తుంది అనమాట అట్లా చూడటానికి. అదే మీరు జూపిటర్ మీద ఉన్నారనుకోండి, మీరు సాటర్న్ మీద ఉన్నారనుకోండి,
లేకపోతే మీరు ఇంకెక్కడో ఏదో ఏదో ప్లానెట్ మీద ఉన్నారనుకోండి, గ్రహం మీద ఉన్నారనుకోండి, మీరు చూడలేరు. ఎందుకంటే బయటికి చూడడానికి అవకాశం ఇవ్వదు అనమాట వాటి యొక్క అట్మాస్ఫియర్. మన అట్మాస్ఫియర్ అవకాశం ఇస్తుంది అన్నమాట అబ్జర్వ్ చేయడానికి బయట దాన్ని. సైన్స్ చేయడం కోసమని మనం మనం ఉన్నటువంటి ఈ ఈ గ్రహము అడ్వాంటేజెస్గా ఉందన్నమాట, పనికి వస్తుంది అనమాట సైన్స్ చేయడం కోసమని. ఇంకా ఏ గ్రహంలో కూడా చేయలేరు అనమాట ఇలా. కాబట్టి ద ఈ ఈ విషయమే అసలు అద్భుతమైనటువంటి విషయం. ద డిజైన్ ఫర్ డిస్కవరీ అని పేరు పెట్టారు అనమాట దానికి. అంటే అర్థం చేసుకునే విధంగా సృష్టించబడింది అనమాట ఇదంతా కూడా. ఎందుకు? మనిషి ఉన్నటువంటి ఈ భూమి మీద మాత్రమే మనిషి అర్థం చేసుకోవడానికి తగ్గట్టు ప్రతి సిస్టమ్ ఉండడానికి కారణం ఏంటి? దేవుడు అలా పెట్టాడు కాబట్టి. ప్రియులారా, కాబట్టి దేవుడు ఉన్నాడు అని అనడానికి, దేవుడు సార్వభౌమాధికారుడు, దేవుడు బలవంతుడు, లేకపోతే దేవుడు శక్తిమంతుడు, లేకపోతే దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడికి తన గురించి మనం అర్థం చేసుకోవాలనే చింతన ఉంది అని అర్థం చేసుకోవడానికి మనం బైబిల్ని చదవక్కర్లేదు. ఎవరో సువార్థికుడు వచ్చి మనకు చెప్పక్కర్లేదు. ఒక క్షణం కూర్చొని సృష్టిని గమనిస్తే చాలు. కాబట్టి ఈ వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అని అంటాడు అనమాట. వాళ్ళకి జవాబు లేదంట. తర్వాత అంటాడు 21, 22 కనుక మనం చూస్తే, కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు ఏంటో చెప్తాడు అనమాట ఇక్కడ. ఎందుకు వాళ్ళు సత్యంను అడ్డగించేటువంటి మనుషులుగా మారారో చెప్తున్నాడు పౌలు మనకి. వాళ్ళు 4 విషయాలు చెప్తారు అనమాట ఈ వచనంలో, 24వ వచనంలో. మొదటిది ఏంటంటే, వారికి దేవుడు తెలుసు. స్టార్టింగ్ స్టేజ్ ప్రోగ్రెషన్ చెప్తున్నాడు అనమాట. ఎలాంటి స్థితిలో నుంచి ఎలాంటి స్థితికి మనిషి వెళ్తాడో అన్నటువంటిది మరలా దీన్ని డీటెయిల్డ్గా వివరిస్తాడు 23వ వచనం నుంచి మరలా. కాబట్టి మనం కంగారు పడక్కర్లే. దేవునిని ఎరిగియు స్టార్టింగ్ స్టేజ్లో వీళ్ళకి దేవుడు తెలుసు. దేవుడు ఎవరో తెలుసు, ఆయన గురించిన విషయాలన్నీ తెలుసు వీళ్ళకి. ఆయనను దేవునిగా మహిమపరచలేదు అంట. ఫస్ట్ స్టేజ్ ఏంటి? ఇందాక మనం ఆల్రెడీ చూసాం ఈ మాటని, దేవునిగా మహిమపరచలేదు. కొన్ని వచనాలు ముందుకు వెళ్తే ఇక్కడ భక్తిహీనత అనంటే మనం చదివాం కదా, ఆరాధించకపోవడం, దేవునిని ఆరాధించకపోవడం అంటే దేవునిని మహిమపరచకపోవడం అనమాట. సో దాంతో స్టార్ట్ అవుతుంది. దేవునిని మహిమపరచలేదంట వీళ్ళు ఫస్ట్. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో అందుకనే పౌలు అంటాడు అనమాట, మీరు తిన్నా త్రాగినా సరే, మీరు కూర్చున్నా లేచినా ఏం చేసినా సరే మీరు దేవుని మహిమ కొరకే చేయండి అని అంటాడు. ఎందుకు? దేవునిని మహిమపరచకపోతే దట్ ఈస్ ద స్టార్టింగ్ స్టెప్ అనమాట, ఫస్ట్ స్టెప్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు సిన్. అక్కడి నుంచి భయంకరమైనటువంటి ఒక సిస్టమ్ ప్రారంభమవుతుంది, భయంకరమైనటువంటి ఒక పరిస్థితి ప్రారంభమవుతుందంట, దేవునిని మహిమపరచలేనటువంటి స్థితిలో నుంచి. ఆ తర్వాత రాస్తాడనమాట, మొదటిది దేవునిని మహిమపరచలేదంట. అక్కడి నుంచి ఏమైందంటే వాళ్ళ స్థితి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు అని అంటున్నాడు అనమాట. దేవునిని మహిమపరచలేదు, వాళ్ళకి దేవుడు అంటే గొప్ప అభిప్రాయం లేదు కాబట్టి దేవుడిని మహిమపరచలేదు. గొప్ప అభిప్రాయం లేనప్పుడు థ్యాంక్స్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనకంటే దేవుడి గురించినటువంటి మంచి అభిప్రాయం ఉంది కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా దేవునికి ధన్యవాదాలు చెప్తాం, దేవానికి వందనాలని చెప్తాం. కానీ ఆ మంచి విషయం లేనప్పుడు, అసలు దేవుడే మంచోడు కాదు అని అనుకుంటా ఉంటే అప్పుడు ఏం చేస్తారు? థ్యాంక్స్ చెప్పరు దేవునికి. వాళ్ళ జీవితాల్లో మంచి జరిగినా దేవుని వల్ల జరిగిందని అనుకోరు. అందుకనే తెస్సలోనికైయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో పౌలు ప్రతి విషయంలో కూడా దేవునికి వందనాలు చెప్పండి అని అంటాడు. కాబట్టి దేవుని మహిమపరచడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం మర్చిపోకూడదు. కానీ ఈ రెండూ చేయలేదు. కానీ ఏం చేస్తున్నారంట? తమ వాదముల యందు వ్యర్థులైరి అని అంటున్నాడు అనమాట. వాదిస్తున్నారంట. ఏంటి వాదిస్తున్నారు? దేవుడు లేడు, లేకపోతే ఈ దేవుడు నిజమైనోడు కాదు, ఆ దేవుడు నిజమైనోడు కాదు, ఇది నిజమైంది కాదు, అది నిజమైంది కాదు అని వాదనలు వస్తున్నాయి అనమాట. లేకపోతే తమ పాపాలని జస్టిఫై చేసుకోవడం కోసమని వాదిస్తూ ఉన్నారనమాట. ఎందుకు వ్యభిచారం చేయొచ్చో వాదిస్తూ ఉన్నారనమాట. ఎందుకు హత్యలు చేయొచ్చో వాదిస్తూ ఉన్నారనమాట. ఎందుకు మనుషులని రకరకాలుగా చూడొచ్చో, క్యాస్ట్ సిస్టమ్ ఉండొచ్చో దానికి వాదిస్తూ ఉన్నారనమాట. ప్రపంచంలో చూస్తే ఇలాంటి వాదనలు చాలా ఉన్నాయి. మన దేశంలో చూస్తే ఇలాంటి పనికిరాని వాదనలు చాలా మంది చేస్తూ ఉన్నారనమాట. ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అంటే, నిజమైన దేవుణ్ణి వాళ్ళు మహిమపరచలేదు, వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కాబట్టి
నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాదిస్తున్నారు అనమాట. వాదన యందు వ్యర్థులైరి. చివరికి ఈ 3 స్టెప్లు అయిన తర్వాత వారి అవివేక హృదయము అంధకారమయమాయను అని అంటున్నాడు. ఈ 3వ స్టెప్, వాదములు యందు వ్యర్థులైరి, అవివేక హృదయము అంధకారమయమాయను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు అనమాట, యుగ సంబంధమైన దేవత మనుషుల యొక్క మనోనేత్రములకు అంధత్వం కలుగజేసింది అని అంటాడు. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులరి అంటాడు. ప్రపంచంలో దేవుణ్ణి నిరాకరించే వాళ్ళు నాస్తికుడైనా కానివ్వండి, లేకపోతే నిజమైన దేవుడిని నిరాకరించి విగ్రహాలని పూజిస్తున్న వ్యక్తి అయినా కానివ్వండి, వాళ్ళ పొజిషనింగ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే మేము జ్ఞానులం అని వస్తారనమాట. మాకే సమస్తము తెలుసు అన్నటువంటి ఆలోచనతో వస్తారనమాట. యూట్యూబ్లో మీరు చాలా వాదనలు వింటూ ఉంటారు. క్రైస్తవుల గురించి విపరీతంగా మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా ఎలా వస్తూ ఉంటాడంటే నాకే తెలుసు అన్నటువంటి భావనతో వస్తాడనమాట. ఎందుకంటే వాక్యం చెప్తుంది అది. వాళ్ళు జ్ఞానులం అని అనుకుంటా ఉంటారనమాట. వాళ్ళు చెప్పుకుంటారనమాట జ్ఞానులం అని. చెప్పుకొనుచు అని అంటున్నాడు. మాకు తెలియదు, మాకు తెలుసు, మీకు తెలియదు, మీరంతా గొర్రెలు, సో మీరు తక్కువ మేము ఎక్కువ అన్నటువంటి స్టేట్మెంట్ తోటి స్టార్ట్ చేస్తారనమాట. జ్ఞానులం అని చెప్పుకుంటున్నారు, కానీ నిజానికి వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళని యువర్ ఫూల్స్ అని చెప్తుంది అనమాట. మీరు బుద్ధిహీనులైరి. 14వ కీర్తన మొదటి వచనం అందరికీ తెలుసు కదా. 53వ కీర్తన మొదటి వచనం కూడా దేవుడు లేడు అని బుద్ధిహీనుడు చెప్పుకుంటాడంట. ద ఫూల్ సేస్ ఇన్ హిస్ హార్ట్ దట్ దెర్ ఇస్ నో గాడ్. నో గాడ్ అనగానే వాడు నాస్తికుడే అనుకోక్కర్లేదు. నిజమైన దేవుడిని నమ్మనటువంటి వాడు నాస్తికుడే. కాబట్టి దేవుణ్ణి, నిజమైనటువంటి దేవుని యొక్క లక్షణాలు గుర్తిస్తూ కూడా ఆ దేవుణ్ణి ఆరాధించలేనటువంటి వ్యక్తి, ఆ దేవుని గురించి ఇన్వెస్టిగేట్ చేయనటువంటి వ్యక్తి మూర్ఖుడు కాకపోతే ఇంకేమవుతాడు? ఇన్వెస్టిగేట్ చేయలేడు. కాబట్టి ఏం చేస్తాడంట? అక్షయుడు దేవుని మహిమను, అక్షయుడు అని అంటాడు అనమాట. అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, చివరికి పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చారని చెప్తున్నాడు. ఎందుకంటే దేవునిని మహిమపరచలేకపోయారు. దేవునిని మహిమపరచడానికి ఆయనలో ఉన్నటువంటి ఆ విషయాలను వారు గ్రహిస్తూనే వాళ్ళకి తెలిసి వాళ్ళు దాన్ని అక్నాలెడ్జ్ చేయలేకపోయారు అనమాట. ఈ సర్వసృష్టి ఉన్నది, ఈ సర్వసృష్టి కూడా పక్షి చేసిందా? ఈ సర్వసృష్టి ఉన్నది, ఈ సర్వసృష్టి కూడా ఆవు చేసిందా? ఈ సర్వసృష్టి ఉన్నది, ఈ సర్వసృష్టి కూడా ఒక మనిషి చేశాడా? కాదు కదా. ఒక్క క్షణం ఆలోచిస్తే, ఆగి ఆలోచిస్తే తెలిసిపోద్ది. ఆగి ఆలోచిస్తే అర్థమవుతుంది. మనము, లేకపోతే మన పూర్వీకులు, లేకపోతే ఇప్పుడు చుట్టూ కనిపిస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది పూజిస్తున్నవన్నీ కూడా అవి మనుష్యులు తయారు చేసుకున్నటువంటి రూపాలే కానీ మనల్ని తయారు చేసినటువంటి రూపాలు కాదు అవి. మనము వాటిని తయారు చేస్తున్నాం కానీ అవి మనల్ని తయారు చేయలేదండి. కాబట్టి వాళ్ళు అక్షయుడగు ఈ దేవుని మహిమను క్షయమైపోయేటట్టు చేశారంట. ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారో చూడండి. ప్రతిమా స్వరూపముగా మార్చేశారంట. కాబట్టి వివరిస్తా వచ్చాడనమాట పౌలు ఆ స్టేజ్ ఎలాగా దిగజారుతుందో. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడతా ఉంది. ఎందుకంటే దేవునిని తెలుసుకొని కూడా వాళ్ళకి వివరించబడ్డాయి దేవుని గురించి ఏమేమి తెలుసుకోవచ్చో. అవన్నీ తెలిసి కూడా వాళ్ళు లక్ష్య పెట్టలేదు. దేవుని గురించి వాళ్ళు ఆలోచించలేదు. బ్లేస్ పాస్కల్ అన్నటువంటి ఆయన ఒక చాలా పెద్ద శాస్త్రవేత్త. పాస్కల్ ఆయన ఇలా రాశాడు అనమాట, మనిషి ఎప్పుడూ దేనికో దాన్ని కోరుకుంటూ ఉంటాడు. దెర్ ఇస్ ఆల్వేస్ ఎ క్రేవింగ్ ఇన్సైడ్ మ్యాన్. ఈ కోరిక, ఇది కావాలి, లేకపోతే అలా అవ్వాలి, ఇలా చేరాలి అన్నటువంటి ఈ కోరిక ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఎందుకంటే ఒకప్పుడు మనం పడిపోలేదు కాబట్టి ఆ స్థితి నుంచి వచ్చింది. వి వాంట్ టు గో బ్యాక్ టు దట్ ఓల్డ్ స్టేజ్. ఆదాము పడిపోక మునుపు ఉన్నటువంటి ఆ యొక్క స్థితికి వెళ్ళిపోవాలన్నటువంటి కోరిక మనసులో ఉండిపోయింది అనమాట, మన మనసులో. వాట్ ఎల్స్ డస్ దిస్ క్రేవింగ్ ఇన్ దిస్ హెల్ప్లెస్నెస్?
ప్రొక్లెయిమ్ బట్ దేర్ వాజ్ వన్స్ ఇన్ మ్యాన్ అ ట్రూ హ్యాపీనెస్. నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి శాంతి మనసులో ఉంది అని ఒకప్పుడు ఉండేది అన్నటువంటి ఆలోచన తప్ప ఈ ఆశలు, ఈ కోరికలు ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయి అని అడుగుతున్నాడు అనమాట ఆయన. కాబట్టి ఈ ఆశల్ని నెరవేర్చుకోవడానికి, ఈ కోరికల్ని నెరవేర్చుకోవడానికి మనిషి పడిపోక ముందు ఉన్నటువంటి స్థితికి వెళ్ళడం కోసమని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. తన జీవితాన్ని సంతోషంతో నింపుకోవడానికని రకరకాల విషయాలు తెచ్చుకొని తన జీవితంలో నింపుకుంటున్నాడు. రకరకాల వాటి వెంట పడతా ఉన్నాడు అనమాట. ఉద్యోగం చేస్తాడు, హాబీస్ పెట్టుకుంటాడు, మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, ఏంటేంటో చేస్తాడు. తన యొక్క పాత స్థితి, పడిపోలేనటువంటి స్థితికి వెళ్ళడం కోసమని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అవేవి కూడా సహాయం చేయవు. ఎందుకంటే ఆ స్థితికి వెళ్ళడం కోసమని ఇన్ఫైనట్ ఎబిస్ ఉంది అని అంటాడు అనమాట. అంటే చేరలేనటువంటి ఒక లోతైనటువంటి ఒక గుంట ఉందంట, లోయ ఉందంట. కాబట్టి ఆ స్థితికి మనం వెళ్ళలేం. ఏది నింపగలదు? ఓన్లీ గాడ్. బ్లేజ్ పాస్కల్ అన్నాడు అనమాట ఫస్ట్ టైం. దేవుని ఆకారంలో ఉన్నటువంటి ఒక లోయ మన హృదయంలో ఉంది, లేకపోతే దేవుడు సరిపడేటువంటి లోయ ఒకటి మన హృదయంలో ఉంది. అది దేవుడు తప్ప ఇంకెవరు పూరించలేరు. కానీ దేవుడు లేడు, లేకపోతే దేవుడు అంటే ఇదిగో ఈ మనిషి దేవుడు, లేకపోతే ఆ పక్షి దేవుడు, లేకపోతే ఈ గోవు దేవుడు, లేకపోతే ఇంకేదో దేవుడు దేవత అని పూజిస్తూ ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళు ఏం చేశారంటే అక్షయుడకు దేవుడిని క్షయమైపోయేటువంటి విషయాలకు తగ్గించేశారు. కాబట్టి దేవుని యొక్క కోపము వాళ్ళ మీదకి వస్తూ ఉంది. ఇలా చేసినందుకు ఇది ఇంకా ఫస్ట్ స్టెప్లోనే ఉన్నాం మనం. తర్వాత 24వ వచనం నుంచి దీనికి దేవుడు ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటో మనం చూస్తాం. దేవుడు ఒక రెస్పాన్స్ ఇచ్చాడు, తర్వాత మనిషి మళ్ళీ రెస్పాండ్ అయ్యాడు, ఆ తర్వాత దేవుడు మళ్ళీ రెస్పాన్స్ ఇస్తాడు అనమాట. మనం చివరికి ఆ విషయాల్ని వచ్చే వారం తెలుసుకుందాం. కానీ దేవుడు తప్ప ఇంకెవరు నింపలేనటువంటి ఒక అగాధం ఉంది మన హృదయాల్లో. కొంతమంది ఆ అగాధాన్ని దేవుని ద్వారా పూరించుకున్నారు, కాబట్టి దేవునికి వందనాలు. కానీ కొంతమంది ఆ హృదయాన్ని ఇంకా దేవునికి అర్పించలేదు. కాబట్టి అలాంటి వ్యక్తులకి ప్రత్యేకించి మనవి చేస్తున్నాను, మీ హృదయాన్ని దేవునికి సమర్పించండి. దేవుని సమీపించండి, దేవునికి సమర్పించండి. దేవునిని మహిమపరచడం మనం నేర్చుకుందాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం నేర్చుకుందాం. తద్వారా ఈ పాపపు స్థితికి వెళ్ళేటువంటి అడుగులు మనం వేయకుండా ఆగుదాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ మాటలు ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవ, గనుడైన మా తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడుతున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. స్వార్థ ఎంత అద్భుతమైనదో మాకు చూపించారు ప్రభా. ఒకప్పుడు మేము కూడా మనుషుల రూపాల్ని, జంతువుల రూపాల్ని, పక్షుల రూపాల్ని, పురుగుల యొక్క రూపాల్ని మేము పూజిస్తూ వచ్చాం. అయితే ఆ యొక్క మూర్ఖపు స్థితిలో నుంచి మీ సువార్తను మాకు విడుదల చేసి, మీ సువార్త యందు విశ్వాసం ఉంచేటట్లు మాకు కృపనిచ్చి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు. దుర్నీతి పరులమైనటువంటి మాకు మీ నీతినిచ్చారు ప్రభా. మిమ్మల్ని ఎరగనటువంటి స్థితిలో ఉన్నటువంటి మాకు మిమ్మల్ని తెలుసుకునేటువంటి కృపనిచ్చారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఎవరికైనా ఇంకా ఆ స్థితి లేకపోతే మీ వైపు చేర్చండి, వారితో మాట్లాడండి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారంలో ప్రభా నాయన 1 గంట పైన మీకు సమర్పిస్తూ ఉన్నారు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడం కోసమని. కాబట్టి వారి యొక్క మనసులను తాకండి, వారి యొక్క ఆలోచనలను మీరే పెంపొందింపజేయండి. ఈ వాక్యాన్ని వారు గ్రహించి అర్థం చేసుకుని మీ యొక్క గొప్ప ప్రేమను వారు తెలుసుకోగలటకు సహాయం అనుగ్రహించండి. మీ యొక్క కోపమును అర్థం చేసుకోకపోతే మీ ప్రేమను మేము అర్థం చేసుకోలేము. కాబట్టి ఆ కనువిప్పు మాకు కలుగు చేయవలసిందిగా మీ సన్నిధిలో మొరుపెడుతున్నాను. మీ బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పచెప్తున్నాను. వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి అక్కరను మీరు తీరుస్తారని ఆశపడుతున్నాను. బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులను బలపరిచి, కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సహాయం ఇచ్చి, పాపంలో కొట్టుకుని పోతున్నటువంటి వ్యక్తులను ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకుని ఆ శోధనలో నుంచి, ఆ పాపంలో నుంచి విడుదల చేసి తిరిగి క్రీస్తు అనే బండపైన వారిని నిలపవలసిందిగా ప్రార్థిస్తూ
వచ్చే వారం మేము మరలా కలిసేంత వరకు మీ కృపతో మమ్మల్ని నింపవలసిందిగా ప్రార్థిస్తూ త్వరలో రాని యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.